తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి మనల్ని కాచి కాపాడి జనవరి మాసంలో 19వ తారీఖున బుధవారము దానియేలు గ్రంథమును ధ్యానించుటకు దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశము. ఇట్స్ ఎ టఫ్ బుక్ అమాంగెస్ట్ ఆల్ ద బుక్స్ అని చెప్పవచ్చు. 66 పుస్తకాల్లో ఒక టఫ్ పుస్తకం అంటూ ఉన్నది అంటే దానియేలును కూడా మనము ప్రస్తావించవచ్చు. దయచేసి ఈ పుస్తకాన్ని ధ్యానించున్నప్పుడు లోతైన విషయములు, చారిత్రాత్మక సంఘటనలు, మనకు కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయములు, నమ్మశక్యము కాని విషయములు, ఇది కరెక్టేనా అని కూడా అనిపించవచ్చు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఇంట్రడక్షన్లోనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొన్ని మనకి ఆశ్చర్యం కలిగించిన దేవుని కార్యములను నమ్మక తప్పదు. హల్లెలూయా. ఎందుకంటే విత్ హిజ్ వర్డ్, ఆయన మాట ద్వారా సమస్త సృష్టిని ఏర్పరచుట కొంచెము ఇబ్బంది కలిగించే, ప్రకృతిని చూసినప్పుడు, సూర్యచంద్ర నక్షత్రములను చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. యథావిధిగా మనము ఈ పాటతో ఆరంభించబోతున్నాము. ఒడ్డు చేరి నీ ఎదుట నిలిచినప్పుడు రక్షక, ఒక ఆత్మనైనా తేక సిగ్గుపాడి పోదునా, ఒక రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, యేసువా నా స్వరక్షణ నిశ్చయంబువైనదే, అయిన ఫలితంబు చూడ కష్టపడనైతినే, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోక తండ్రి, మీ బంగారు పాదం చెందకు వచ్చి ఉన్నాం. దానియేలు గ్రంథమును ధ్యానిస్తూ ఉన్నాము. ఆత్మపూర్ణులుగా ప్రభువా మమ్ములను కూడా లేవనెత్తండి.
మా మనోనేత్రములు వెలిగించండి. క్లిష్టమైన మర్మమైన విషయములను తెలుసుకున్నటకు ఆత్మదేవ మాకు సహాయం చేయండి. పరమ తండ్రి, మీ శక్తి నింపండి. యేసయ్యా, మీ సంచారం మా మధ్య కావించండి. నన్ను ఒక బూరగా సాధనముగా వాడుకొని యోగ్యమైన మాటలను పలుకుటకు సిద్ధపరిచి దానియేలు గ్రంథములోని విశిష్టమైన విషయములను తెలుసుకున్నటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గడిచిన వారంలో జాగ్రత్తగా వినండి. ఈరోజు కొంచెం ఇంకా టఫ్గా ఉంటుంది. అయినప్పటికీ నేను మీకు అర్థమవడానికి ప్రయత్నం చేస్తాను. కొంత జరిగిన సారాంశాన్ని కొంచెం గుర్తు చేస్తాను. నెబ్కద్నెజరుకు వచ్చినటువంటి కళాకళ భావం చెప్పినటువంటి దానియేలు ఆ తర్వాత కాలంలో కల్దీల రాజ్యంలో ఒక మినిస్టర్గా హెచ్చైన స్థితిలో రాజుగారి చేత సన్మానించబడి వాడబడుతూ ఉన్నాడు. నెబ్కద్నెజరు తర్వాత 6వ వాడైన బెల్షాసరు, మీకు గడిచిన వారంలోనే చెప్పాను. నెబ్కద్నెజరు తర్వాత ఎన్నో వాడండి? 6వ వాడు. నెబ్కద్నెజరు తర్వాత ఎవెల్ మెరోదక్, నెరిగ్లిసార్, లాబెస్టిమాడ్రియుక్, నెబోనిడస్. వెరీ గుడ్, యు ఆర్ డూయింగ్ వెల్. ఈ 6వ రాజు పరిపాలన వచ్చింది. ఈయన 1000 మందికి ఒక విందుని ఏర్పాటు చేసి నెబ్కద్నెజరు రాజు తెచ్చినటువంటి దేవాలయములోని ఉపకరణములన్నిటినీ తెప్పించి, ఆయనే కాక రాణువ వారులు కూడా, అనగా రాణి వారి యొక్క స్నేహితులతో సహా ద్రాక్షారసమును త్రాగుచూ దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన పాత్రలలో జరిగించుట తండ్రి చూసి గోడ మీద ఒక పూత రాయటం మనం చూశాం. గోడ పూత మీద మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ అని. దాని భావమును దానియేలు వచ్చి చెప్పిన తర్వాత, నిన్ను త్రాసులో వేసి తూచగా నీవు దోషిగా కనపడితివి కనుక నీ పని అయిపోయిందని చెప్పాడు. అయినప్పటికీ రాజైన బెల్షాసరు దానియేలుని సన్మానిస్తాడు. చూస్తే మీకు అర్థమవుతుంది. 29వ వచనంలో, దానియేలుకు ఊదారంగ వస్త్రము తొడిగించి అతని మెడకు బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించాడంతే. అంతలోనే సైన్యాలు వచ్చేసాయి. ఆ నైటే, ఆ రాత్రికి రాత్రే బబులోను దేశము చుట్టబడింది. ఎవరితోటి? దర్యాబేషు 62. ఈయన మాదీయ ఫారసీకుల రాజు. ఈయన వచ్చాడు. ఆ రాత్రికి రాత్రి వచ్చేసాడు. అదే రోజు వచ్చేసాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, జాగ్రత్తగా వినండి. బబులోను దేశమును శత్రువులు రావాలి అంటే యూఫ్రటీస్ నది దాటి రావాలి. ఏ నదండి? నోట్ చేయండి. యూఫ్రటీస్ నది దాటి రావాలి. యూఫ్రటీస్ నది అనేది జీవనది. అది ఎప్పుడు ఎండిపోదు, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, విజయవాడ దగ్గర కృష్ణా నది ఉంది, అందరు చూసే ఉంటారు. ఆ కృష్ణా నది కూడా జీవనది అని చెప్పవచ్చు. అది ఎప్పుడు
ఎండిపోదు. నిజానికి కృష్ణా నది మీద బ్యారేజీ కట్టకపోతే గుంటూరుకి విజయవాడకి రాకపోకలు ఉండేవి కావు. కృష్ణా బ్యారేజీ లేకపోతే గుంటూరు నుంచి ఎవరు ఇటు రాలేరు, ఇటు వాళ్ళు పోలేరు. అంత పెద్ద నది దాటుట కూడా బహు కష్టం. ఆ కృష్ణా నది ఒక రకంగా చిన్నదని చెప్పొచ్చు. యూఫ్రటిస్ నది చాలా పెద్ద నది. అది దాటి వస్తేనే బబులోని జయించగలుగుతారు. ఇక్కడ కొంచెం లోతులో చెప్తాను. ఆదికాండము 2వ అధ్యాయం 10వ వచనంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక జీవజల నది ఉన్నది అని ఉంటుంది. అక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుందండి? జీవజల నది ఉన్నది. ఆ నది 4 పాయలు అవుతుంది. ఎన్ని పాయలు? అనగా 4 శాఖలుగా, 4 ఉపనదులుగా ఒకే జీవజల నది 4 శాఖలుగా మారిపోయి ప్రవహించడం చూస్తాం. అందులో ఒకటి పీషోను, పీషోను, రెండవది గీహోను, మూడవది యూఫ్రటీసు, 4వది హిద్దకేలు. ఇది ఈడెన్ గార్డెన్ అనగా ఏదైనా వనములో ప్రవహించు. ఇది మీకు అర్థమైతే దాదాపుగా ఏదైనా వనం యొక్క బౌండరీస్ కూడా అర్థమవుతాయి. పీషోను అనగా రివర్ జోర్డాన్, యోర్ధాను నది. పీషోను ఏంటండి? రివర్ జోర్డాన్. అది యూదయ దేశంలో గుండా ప్రవహిస్తూ ఉంది. దానికున్న ప్రాముఖ్యతను గురించి నేను మీకు వివరించవలసిన అవసరం లేదు. చూడండి, బాప్తీసం అందరూ కూడా ఎక్కడ తీసుకున్నారు? రివర్ జోర్డాన్లోనే. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా గలిలీ ప్రాంతం నుండి యోర్దాన్ దగ్గరికి ఎందుకు రావాలి? గల్లీలో నదులు లేవా? ఉన్నాయి. దేవుని యొక్క ఏర్పాటు చూడండి. అలానే ఎలీషా కూడా యోర్దాను నదిలోనే మునగమని చెప్పాడు. ఎవరు? నయమానుని. ఏమని చెప్పాడండి? యోర్దాన్ నదిలో మునగమంటే ఆయన అంటాడు, నాకు సిరియాలో నదులు లేవా అంటాడు. కనుక అర్థమవుతుంది కదా, అది జీవ జల నది. దానిని పీషోను అని పిలువబడింది. ఇక రెండవది ఏంటండి? గీహోన్ అనేది ఈజిప్టులో ప్రవహిస్తున్నటువంటి నైలు నది. అక్కడ రాసుకోవచ్చు మీరు, ఈజిప్ట్లో ప్రవహిస్తున్నటువంటి నైలు నది. ఇట్ మీన్స్ ఈజిప్ట్ కూడా ఈడెన్ గార్డెన్లో ఒక భాగమే. అర్థమవుతుంది కదండి. అందుకే ప్రతి దానికి ఈజిప్ట్కే వెళ్ళేవాళ్ళు వీళ్ళు. చూడండి, అబ్రహాంనకు కరవస్తు ఎక్కడికి వెళ్ళాడు? ఈజిప్ట్కే వెళ్ళాడు. యాకోబు కాలంలో కరవస్తు ఎక్కడికి వెళ్ళాడు? ఈజిప్ట్కే వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బాలుడుగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఈజిప్ట్కే వెళ్ళాడు. ఈజిప్ట్ అనేది ఒక జీవజల నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతము. అందుకే ఈజిప్ట్ కూడా ఒక భాగం అని చెప్పవచ్చు. ఇక మూడవ నది యూఫ్రటీస్ నది. మూడవది యూఫ్రటీస్ అని చెప్పండి, హిద్దకేలు కాదు, యూఫ్రటీస్ నది. ఎందుకంటే మీరు బైబిల్లో ఉన్న మొట్టమొదటి పటం చూస్తే అక్కడ ఈ 4 కూడా నదులు కనపడుతూ ఉంటాయి. తర్వాత చూడండి, లేదా ఇప్పుడైనా చూడండి, ఒక్కసారి బైబిల్లో ఉన్న మొట్టమొదటి పటాన్ని చూడండి. చూస్తే మీకు యూఫ్రటీస్ నది కల్దియా అన్న దగ్గర ఈ నది కనపడుతుంది. చూడండి, కనపడుతుందా? కల్దియా అనే దగ్గర ఒక నది వెళుతుంది. బాబేలు అని కల్దియా పైన కనపడుతుంటుంది. ఇదే నది అండి, యూఫ్రటీస్ నది. కనపడుతుందండి? ఎస్. ఈ బబులోనికి ఆనుకొని పోతున్నటువంటి నది యూఫ్రటీస్. దాని పక్కనే ఉన్నదేంటి? హిద్దకేలు. హిద్దకేలుని ఇంగ్లీష్లో టైగ్రీస్ అంటారు. ఏమంటారు? టైగ్రీస్, TIGRIS, టైగ్రీస్ అని పిలుస్తారు. అది హిద్దకేలు. కనుక మనకి ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడినటువంటి ఆ 4 నదులు ఇక్కడ ఉన్నాయి కదండి. ఈ
యూఫ్రటీస్ నదికి ఆనుకొని ఉన్న దేశం పేరేం పేరు? బబులోను. మరి హిద్దకేలు నదికి ఆనుకొని ఉన్నటువంటి పట్టణం పేరేం పేరు? ఏలాము దేశము. ఏలాము దేశము. ఏలాము దేశం అంటే మీకు ఎవరు? ఎస్తేర్ రాణి గుర్తుకు రావాలి, అహశ్వరోషు గుర్తుకు రావాలి. ఏలాము దేశము ఇక్కడే కనపడుతుంది కదా పటంలో, పక్కన ఏలాము కనపడుతుంది. ఏలామును ప్రజెంట్ ఇరాన్ దేశం అని పిలుస్తారు. ఏలాం దేశం ప్రజెంట్ ఇరాన్ అని పిలుస్తారు. బబులోను దేశమును ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం? ఇరాక్ అని పిలుస్తున్నాం. ఇంతవరకు అర్థమైందండి? ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు ఈ యూఫ్రటీస్ నది ఎండితేనే శత్రు సైన్యము బబులోనికి వస్తారు, లేకపోతే రావడం కష్టం. ఎప్పుడైనా సరే బాబిలోన్ని లేక బబులోనును ముట్టడి వెయ్యాలి అంటే యూఫ్రటీస్ నది ఎండిపోవాలి. ఎప్పుడైనా సరే. ఇది బెల్షాసర్ కాలంలో జరిగింది, లేకపోతే ఈ దర్యావేషు రాలేడు. ఆ నది ఎండితేనే వస్తాడు. గమనించండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. అది చివరికి ఆర్మెగిద్దోని యుద్ధము జరగాలన్నా ఇది ఇప్పుడు జరగబోతుంది ఇంకొక కొద్ది సంవత్సరాల్లో. ఇది వరకు జరిగింది, మరలా అది నది ఎండితేనే బబులోని మీదికి యుద్ధం జరుగుతుంది. క్లియర్గా లిఖించబడి ఉన్నది లేఖనం. ఆ నది ఎండిపోవాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమిటంటే ఆ యూఫ్రటీస్ నదికి చక్కగా పైప్ లైన్లు వేసి ఆనకట్టలు కట్టుకొని బబులోను దేశమంతటా కూడా డ్రింకింగ్ వాటర్గా వాడుకుంటున్నారు. మనం కృష్ణా నదిని ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వాడుకుంటున్నట్టుగా మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. కృష్ణానది వాటర్ని మద్రాసుకి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పైపుల ద్వారా డ్రింకింగ్ వాటర్ను సప్లై చేసే ఒక పథకం కూడా రూపించారు. అంత మాత్రమే కాక కృష్ణా వాటర్ హైదరాబాద్ కూడా తరలిద్దామని ప్లాన్ అవుట్ చేశారు. కనుక ఆ నీరు శ్రేష్టమైనవి, రుచికరంగా ఉంటాయి. అవి త్రాగుటకు మంచి నీరు. అదేవిధంగా యూఫ్రటీస్ వాటర్, హెద్దకేల్ వాటర్, రివర్ జోర్డాన్ వాటర్, యోర్ధాన్ నది నీరు, నైలు నది నీరు త్రాగుటకు శ్రేష్టమైనవి. ఎందుకని? అది వెరీ గుడ్. అది దేవుని యొక్క ఏర్పాటులో ప్రవహిస్తున్నటువంటి గంగా జమున, అదే గంగా యమున అని చెప్పుకుంటుంటామే, అలాంటి నదులలో అవి జీవనది. ఇప్పుడు నేను ఆ బోర్డర్ గురించి, ఈడెన్ గార్డెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ 4 నదులు కూడా ఆ చుట్టు ప్రాంతం అంతా ఈడెన్ గార్డెన్లో భాగమే. అందుకే చరిత్ర ఎప్పుడు అక్కడనే తిరుగుతుంటుంది. ఏలాము నుంచి బబులోను, బబులోను పైన అష్షూరు, అష్షూరు పక్కన సిరియా, సిరియా పైన మధ్య ఆసియా ప్రాంతము, కింద యూదయ, కింద ఈజిప్టు, ఇక్కడనే తిరుగుతుంటుంది. చూడండి, బైబిల్ అంతా మీరు చదివితే అక్కడనే తిరుగుతుంటుంది. మీకు టర్కీ దాటి పైకి కానీ, ఇటు రోమ్ దాటి అవతలకు కానీ, ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, ఆస్ట్రేలియా అటువైపు కానీ ఉండదు. అక్కడనే తిరుగుతుంటుంది. బికాజ్ దట్ ఈస్ బౌండరీ ఆఫ్ ఈడెన్ గార్డెన్. బౌండరీ ఆఫ్ ఈడెన్ గార్డెన్. జాగ్రత్తగా ఆలోచిస్తే ఎందుకు చరిత్ర అక్కడనే ఉందంటే దేవుడు ఏర్పరిచినటువంటి సారవంతమైన ప్రదేశము. అందుకే అక్కడనే తిరుగుతుంటుంది. మీరు బైబిల్ అంతా చదవండి, అక్కడనే తిరుగుతుంటుంది. మన దాకా ఏమి శాఖ కూడా రాదు. కనుక ఈ యూఫ్రటీస్ నదిని ఎండగొట్టింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడే. చెప్పండి, దేవుడే. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో కూడా చదివాం కదా, దేవుడే ఎండగొడుతున్నాడు. దేవుడు ఎండగొట్టినప్పుడు కల్దీలు రాజు
కల్దీల రాజు అయినటువంటి బెల్షాసరు, లాస్ట్ కింగ్, ఎప్పుడైతే వీక్ అయిపోతున్నాడో, దేవుని దృష్టికి వీక్ అయిపోయాడో, దేవుడు వేరొక రాజుని మహాచక్రవర్తిగా లేవనెత్తాడు. అతని పేరే కోరేషు. కల్దీలను సమూలంగా ఓడించడానికి లేక ఆ రాజ్య పతనానికి ఎవరు లేవనెత్తాడు తండ్రి? కోరేషును. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనములో, కోరేషు నా మందకాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, ఆయనతోనే పరిశుద్ధాలయమును కట్టిస్తానని ఒక వాగ్దానం ఉన్నది. చదవండి. కోరెషుతో, నా మందకాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పిన వాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు, దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్తున్నాను. చూడండి, ఈయనతోనే యెరూషలేము కట్టబడుతుంది, ఈయనతోనే దేవాలయపు పునాది వేయబడుతుంది. ఇంతవరకు అర్థమైంది కదండి. కల్దీల రాజ్యం పతనం అవ్వాలంటే ఒక రాజు రావాలి. ఆ రాజు ఎవరు? కోరేషు. ఈ కోరేష్ యొక్క సామంత రాజే దర్యావేషు 62. కోరేష్ యొక్క సామంతరాజు, చెప్పాలి మీరందరూ, అర్థమవుతుందని. సామంతరాజు అంటే మీకు తెలుసు కదండి. అతని చేతి కింద ఉండే రాజులను సామంతరాజు అంటారు. అర్థమవుతుంది కదా. ఉదాహరణకు టైబేరియస్ సీజర్, తిబరి కైసరి అనే ఒక మహాచక్రవర్తి ఉన్నాడు రోమ్కి. ఆ రోజులలో గలిలీకి హేరోదు సామంతరాజు, యూదయకి పిలాతు ఒక అధిపతి, ఇతూరియా త్రకోనీతి దేశములకు ఫిలిప్పు సామంతరాజు, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతి. ఈ విధంగా సామంతులను పెట్టాడు తండ్రి. అర్థమవుతుంది కదండి. అదేవిధంగా కోరేషుకు సామంతరాజు ఎవరు? దర్యావేషు. ఎందుకనగా ఈ కల్దీల బెల్షాసర్ మీద పోవడానికి నా అంతటి రాజు రానక్కర్లేదు. ఈజ్ ఎ మహాచక్రవర్తి, ఈజ్ ఏ గ్రేట్ కింగ్ అయిపోయాడు. అప్పటికే నార్త్ సౌత్ అంతా కొట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. నీవు దర్యావేషు, నీకు నా మహాసైన్యానంతా పంపిస్తాను, నువ్వు యూఫ్రటీస్ నది కూడా ఎండిపోయి ఉన్నది, వెళ్ళిపోతే జయించేస్తావని సైన్యాన్ని ఇంత ఇచ్చి పంపించింది ఎవరికి? దర్యావేషు. ఇది ఒక ఫ్యాక్టరు. ఇంకా మీకు ఎన్సైక్లోపీడియాలో ఉన్న హిస్టరీలో నుంచి ఒక చిన్న విషయం చెప్పి ముందుకెళ్తాను. రేపటి దినాన మీరు టీచర్స్ చేయనప్పుడు చెప్పడానికి వీలుగా ఉంటుంది. ఈ దర్యావేషు 62కి కెసెండర్ రాయండి. CASSANDEREN, కెసెండరేన్. అసలు అయితే కెసెండరేన్ అని కూడా పిలుస్తుంటారు. కెసెండరేన్, CA ఓకే. దర్యావేషు 62కి కెసెండరియన్ అనే కుమార్తె ఉంది. ఓకే. ఈ కుమార్తెను ఈయన చేసుకున్నాడు. అర్థమైందా?
కొంచెం హిస్టరీలోకి వెళ్తున్నాను, మీకేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నోట్ చేసుకోండి, ఎప్పుడైనా మీకు బోధించడానికి వీలుగా ఉంటుంది అది వదిలేయచ్చు. ఈయన సామంతరాజును పంపించి జయించాడంటే సరిపోద్ది, కానీ మీకు ఇంకా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, లైవ్లో చూసేవాళ్ళు కూడా నోట్ చేసుకుంటారు. ఈ కెసెండరేన్ని కోరేష్ చేసుకున్నాక 4 కొడుకులు పుడతారు. అందులో మొట్టమొదటి వారే కంబైసిస్. ఎజ్రా గ్రంథంలో మనం చూసాం కదండి, ఎంతమంది గుర్తుందో. ఎజ్రా గ్రంథంలో కోరేష్ తర్వాత రాజైంది ఎవరు? కంబైసిస్. ఆ కంబైసిస్ ఈ కెసెండరేనికి పుట్టిన మొట్టమొదటి కుమారుడు. తర్వాత 3 కుమారులు ఉన్నారు, అది వేరే చరిత్ర, చాలు. అందుకు కోరేష్కి దర్యావేష్ ఏమవుతాడు? మామగారు. రిలేషన్షిప్ కూడా ఉంది కనుక కంప్లీట్ మిలిటరీ ఇచ్చి పంపించేసి, అంత మాత్రమే కాక చూడండి, జయించిన తర్వాత ఇక నేనే రాదు నన్నలే కోరేష్ ఏమన్నాడు? మీరే ఉండండి. ఇప్పుడు బబులోనికి రాజు ఎవరయ్యారు? మనకి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం తీయనే కనపడతాడు. ఈయనే ఉండమన్నాడు. తత్తిమదంతా నేను పరిపాలిస్తున్నాను, నీవు బబులోనికి మాత్రం ఏలుబడి నువ్వే చెయ్యి. ఇంతకీ కోరేష్ ఎక్కడి నుంచి ఏలుబడి చేస్తున్నారు? ఏలాము దేశం అండి. మాదియ ఫారసీకుల నేటివ్ కంట్రీ ఏది? ఏలామే. ఆయన సంతానమంతా ఏలాములోనే. కల్దీయుల యొక్క నేటివ్ దేశం ఏది? బబులోను. అర్థమవుతుంది అనుకుంటున్నాను. గ్రీకుల యొక్క నేటివ్ దేశం ఏది? గ్రీకు. అర్థమవుతుందా? కనుక ఈ కోరేష్ ఎక్కడి నుంచి ఏలుబడి చేస్తున్నాడు? ఏలాము. ఏలాములో కూర్చుంటున్నాడు. అటు ఎక్కడ దాకా తన ఆధిపత్యంలో ఉన్న అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ మాత్రం ఈయన ఎందుకు ఉంచాడంటే బంధుత్వం ఎప్పుడు ఉంటుంది కదండి, బంధుత్వం ఉంటుంది కదా. మామగారు నువ్వు ఉండు బబులోనికి అన్నాడు. అట్లా ఆయన సామంతరాజుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలు చదివినప్పుడు, త్వరగా చదవండి. 45వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదివినప్పుడు, నేను నీకు ముందుగా పోవుచు మెట్టగా ఉన్న మార్గములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. చాలండి, ఇక్కడ ఆపుదాం. చూడండి, దేవుడు ఏర్పరచుకున్నట్లయితే, ఇది ఎవరు ఇంతవరకు నాకు తెలిసినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ ప్రాఫెసీ బిలాంగింగ్ టు సిరస్ కోరేషు. తండ్రి తలుచుకుంటే ఈనాడు మనతో కూడా ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఎలా ఇస్తాడో నీకు తెలియదు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఇస్తాడో నీకు తెలియదు. ఇచ్చేస్తాడు. వాళ్ళని కావాలంటే పక్కకి తీసేస్తాడు, పక్కకి జరిపేస్తాడు, ఎండగొట్టేస్తాడు, ఇనప గడియలను సైతం విరగొట్టేస్తాడు. నేను నీకు ముందుగా వెళతాను. కోరేషు, కల్దీల రాజ్యం బహు స్ట్రాంగ్గా ఉన్నదని నాకు తెలుసు. యూఫ్రటీస్ నది ఎండిపోతే తప్ప ఏ శత్రు సైన్యం లోపలికి వెళదన్న సంగతి నాకు తెలుసు కనుక దాన్ని ఎండగొట్టేస్తాను. ఇంకెవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళందరూ బాగా తాగి 1000 మంది అసలు హోషులు లేకుండా ఉన్న తరుణంలో ఈయన పంపించడం జరిగింది. కనుక అంధకార స్థలములలో ఉంచినటువంటి నెబుకద్నెజరు ఎత్తుకుపోయి ఎక్కడెక్కడ పెట్టాడో వాటన్నిటిని కూడా కోరేష్ అంటున్నాడు, ఎక్కడుంటే అక్కడ తీసేయి. మిస్టర్ జెరుబ్బాబెలు, షెష్బజ్జరు, నీకు నేను అధికారం ఇస్తున్నాను. నీకు గుడికి కావాల్సిన అన్ని ఎక్కడున్నా సరే తీసేసుకో. బబులోన్లో ఎక్కడ ఇంచ్ గాలించి తీసుకో. ఎందుకని? కోరేష్కి ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి మనకి ఇక్కడ దర్యావేష్ కనపడుతున్నాడు, కానీ అతని వెనక జరిగిస్తున్నది ఎవరు? మర్చిపోవద్దు. అందుకనే మీకు 45వ అధ్యాయం 13వ వచనంలో ఏముంటుందో చూడండి. నేను నీతిని బట్టి కోరేషును లేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేది. చాలండి, కోరేషుని లేవనెత్తాను. ఎంటైర్ నార్త్, ఈస్ట్, వెస్ట్, తూర్పునంటే శత్రు సైన్యం లేదు. 3 పక్కల నేను కొట్టి పారేస్తాను. నీవు మొత్తం అధికారి అవుతావు. నా మందిరాన్ని కట్టించేది నీవే, నా ఆలయాన్ని కట్టించేది నీవే, ప్రాకారములు కట్టించేది నీవే, తప్పిపోయిన జనాంగమునంతా నడిపించేది నీవే కోరేషు అని చెప్పినప్పుడు కోరేషు లేచాడు.
దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో మాదియ ఫార్సీకుల రాజు అయినటువంటి అన్య ప్రజకు సంబంధించినటువంటి రాజు ప్రభుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆలయముని కట్టించడం జరిగింది. ఆయన యాన్సిస్టర్సే నెహెమ్యా కాలంలో ప్రాకారములు కట్టడం కూడా జరిగింది. మనం ధ్యానించాం. అంతా సీక్వెల్గానే వస్తుంది మన సబ్జెక్ట్స్ అన్ని. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది కదా ఎలా వచ్చాడు దర్యావేష్ 62 బెల్షాసర్ మీద కనగా యూఫ్రటీస్ నదిని ఎండగొట్టాడు, సైన్యాన్ని తండ్రి ఇచ్చేశాడు కోరేష్కి, ముందుగా అన్ని దేశాలను క్యాప్చర్ చేశాడు, చివరికి బబులోని మీదకి వచ్చేశారు. బబులోని క్యాప్చర్ అయిపోయింది. ఆ రాత్రే చనిపోయాడు. ఎవరు? బెల్షాసర్ హతుడైపోయాడు. ఇంతవరకు మీరు పోయిన వారము వదిలివేసిందని చెప్పాను. ఇప్పుడు 6వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇక దర్యావేషు ఎప్పుడైనా సరే దర్యావేష్ అనేది 62 గుర్తుపెట్టుకోండి. మీకు బండ గుర్తుగా చెప్తున్నాను. ఎందుకనగా దర్యావేష్ హిస్టాస్పస్ కూడా ఉన్నాడు. మీకు గుర్తుంది కదా, ఎజ్రా కాలంలో దర్యావేష్ ఉన్నాడు. ఆయన 4వ రాజు. కోరేషు, కంబైసిసు, అర్తాషస్త గౌతమ, తర్వాత దర్యావేషు హిస్టాస్పస్. ఆయన కొడుకే అహశ్వరోషు, ఆయన కొడుకే అర్తాషస్త లాంగిమానస్. కనుక మనం గుర్తుంచుకోవాల్సింది దర్యావేష్ అంటే కన్ఫ్యూజ్ కాకుండా దర్యావేష్ 62 ఇతను ఓల్డ్ మ్యాన్. ఓకే ఓకే ఈయన తర్వాతనే కార్యాలు జరుగుతూ వస్తున్నాయి. రైట్. ఇప్పుడు 6వ అధ్యాయంలో కనపడేది ఎవరు? దర్యావేషు 62. పండగ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఈయన ఏం చేశాడు? రాజు అయిన వెంటనే ఇంటలెక్చువల్స్ అందరినీ ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేసి 3 అధికారులను 120 అధిపతులకు 3 అధికారులను అపాయింట్ చేశాడు. 3లో ఇంపార్టెంట్ పర్సన్ వారిపైన హెడ్గా నియమించింది దానియేలుని. 6వ అధ్యాయం మీరు చదివే ఉంటారు, నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు ఎలా చెప్తే వాళ్ళు వినాలి. ఎందుకనగా దానియేలు జ్ఞానవంతుడు, దివ్య జ్ఞానము దేవుని యందు పొందినటువంటి సర్టిఫికేషన్ పొందినవాడు. 6 రాజులను చూశాడు, ఆ తర్వాత 7వ రాజును చూస్తున్నాడు. ఆ జ్ఞానవంతుడు చెప్పినట్టుగా మీరు వినాల్సిందే అని రాజు దానియేలు ఎంత అంటే అంత ఇష్టపడే పరిస్థితులు అవి. ఇది ఆ అధికారులకు మింగుడు పట్టడం లేదు. ఎందుకంటే జూయిష్ యంగ్ సిచ్యువేషన్ నుంచి పైకి లేచి 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 మనకు అధికారి అయిపోయాడు. ఇప్పుడు ఆయన చెప్తుంటే మనం వినాల్సి వస్తుంది అని ఒక ఈర్ష్య సహజం కదండి. మన దగ్గర కూడా ఆ ఈర్ష్య అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే అంచెలంచెలుగా లేచి వాడబడ్డం మొదలవుతుందో ఈర్ష్య వచ్చేస్తుంది. అదేవిధంగా ఈర్ష్య వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఏదో రకంగా దానియేలుని ట్రాప్లోకి దింపాలని ఒక పన్నాగము పన్ని రాజుగారికి దగ్గరికి వెళ్ళి, రాజా చక్కగా మీరు పరిపాలిస్తున్నారు, మీ పరిపాలన చాలా బాగుంది, అయితే మాదొక మనవి, ఏదైనా సమస్య కానీ చిక్కు జీవితాల్లో ఉన్నట్లయితే మీ వద్దనే వచ్చి మీ దగ్గరనే విన్నవించుకొని మీరు తీర్పు తీర్చినట్లుగా మీ వద్దనే సమాధానములు పొందుకొని వెళ్ళవలసిందిగా ఒక శాసనాన్ని పాస్ ఆన్ చేయండి. ఎందుకనగా ఎవరి దారిన వాళ్ళు వెళ్లకుండా ఉంటుందంటే రాజు అనుకున్నాడు పరిపాలన విషయాల్లో కానీ ఏదైనా కానీ దగ్గరికి వస్తారంటే తప్పే ఉంది, సరే అలానే కానివ్వండి అన్నాడు. అప్పుడు ఒక జీవో తాకీదు పాస్ ఆన్ చేశారు. ఏమని? 30 రోజుల వరకు ఏ సమస్య ఉన్నా దేవుని యొద్దకు కూడా వెళ్ళకూడదు, మరి ఎవరి యొద్దకు వెళ్ళకూడదు. ఎక్కడికి రావాలి? రాజు దగ్గరికే రావాలి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దానియేలుని ట్రాప్ చేయడానికి. దానియేలుకి ఈ శాసనం ఉన్నదని తెలుసు, శాసనము సంతకము చేయబడినని దానియేలుకి తెలిసి కూడా అని ఉంటుంది 10వ వచనంలో. ఒకసారి చూడండి, 10వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మూకాళ్ళుని
తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చూడండి, ఎటువంటి డేర్ పర్సన్, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని స్తుతించుట యందు ప్రార్థించుట యందు కఠోర నిర్ణయములు తీసుకొని ఒక డిసిప్లిన్, ఒక టైమింగ్స్ని పెట్టుకున్నటువంటి ఒక దైవజనుడు అంటే దానియేలు. ఆయనతో పోల్చుకుంటే ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? అక్కడ శాసనం ఉన్నది. దేవునికి ప్రార్థన చేస్తే సింహపు బోనులో లేక సింహపు గుహలో, నాట్ బోను, సింహపు గుహలో వేయబడతారని తెలిసి కూడా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థించుట, స్తుతించుట ముమ్మారు, 3 మార్లు. ఎన్ని మార్లు అండి? 3 మార్లు. ఈ సంఘటన చూస్తే మనకి ఆశ్చర్యం కలగట్లా? అసలు మనకి ఏ శాసనం లేదు కానీ మనం ప్రార్థన చేయం. ప్రార్థన చేస్తే మంచి పని చేస్తున్నాం అనే రోజులు ఇవి. చేస్తున్నామా? చెయ్యం. కొత్త సంవత్సరం వచ్చింది, 19 రోజులు కూడా అయిపోతున్నాయి. ఏం నిర్ణయాలు దావీదు కూడా కీర్తనలు 55వ కీర్తన ప్రార్థన చేసేవాడు. కీర్తన 55:17లో అనగా ప్రార్థన ఏ విధంగా మనుషులను నిలబెడుతుంది అంటానికి ఇవి మన ముందు మాట్లాడుతున్న లేఖనాలు. ప్రార్థన. అందుకే దావీదు అంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటండి? ప్రార్థన. మనకు కూడా ఈ దానియేలు గ్రంథం ద్వారా తండ్రి తెలియజేస్తున్నది ఏమిటి? ప్రార్థన. ఎజ్రా బహు ప్రార్థనాపరుడు. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు మోషే పోయింది ఆజ్ఞలు తీసుకొని వద్దామని. ఎన్ని రోజులు ఉన్నాడు పైన? 40 డేస్ ఉంటాను, ఆయనకే తెలియదు. గడిచిపోతా ఉన్నాయి. 40 డేస్ ఉండిపోయాడు, తండ్రి సముఖంలో ఉండిపోయాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ప్రార్థనాధీరుడు, ఏలియా. ఎంతకాలము మీరు డోలమాయ స్థితిలో ఉంటారు? రండి తేల్చుకుందాం అని ప్రార్థించి 450 బయలు ప్రవక్తల్ని పరాభవం జరిగించినటువంటి వ్యక్తి ఎవరు? ఏలియా. 119వ కీర్తన 164వ వచనము. 119వ కీర్తన 164వ వచనము. దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుతున్నాను. చూడండి, చాలండి. ఎన్ని మార్లు? 7. చాలా వరకు ఈ 119వ కీర్తనను దావీదు అనుకుంటారు. ఇది రాసింది దావీదు కాదు, ఎజ్రా. ఎలా ఎజ్రా అండి అని మీరు అడిగితే ఇప్పుడు చెప్పడానికి సమయం చాలదు, కానీ నేను కీర్తనలప్పుడు చెప్తాను. 5 స్కంధములు ఎలా ఉంటాయి, ఒక్కొక్క స్కంధములో ఏముంటుంది, దావీదు కన్నీటితో చేసిన ప్రార్థనలు ఎన్ని కీర్తనలు ఉన్నాయి, ఎజ్రా రాసినవన్నీ, మోషే రాసినవన్నీ, సొలొమోను గారు రాసినవన్నీ, కోరాహు కుమార్ రాసినవన్నీ, ఆసాఫు రాసినవన్నీ, ఎనానమస్ ఎన్ని, ఇవన్నీ అప్పుడు ధ్యానిద్దాం. కానీ 119వ కీర్తన రాసింది ఎవరు? ఎజ్రా. సహజంగా మనం ఫ్లోలో అన్ని 150 కీర్తనలు దావీదే అంటుంటాం. ఇట్స్ నాట్ బిగ్ మిస్టేక్, పెద్ద తప్పని నేను పట్టుకోవడం కాదు. కానీ ఇంకా మీరు బీఆర్ఎస్ఎస్ కదా, బీఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? బైబిల్ రీసెర్చ్ స్కాలర్ స్టూడెంట్స్ కనుక 119వ కీర్తన అనగానే ఎజ్రా రాశాడు. దానిలో హీబ్రూ వర్డ్స్ కూడా, ఆల్ఫాబెట్స్ అన్ని కనపడుతుంటాయి. సరే, ఇప్పుడు అట్టి శాసనం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే పరిగెత్తారు, రాజు దగ్గరికి పరిగెత్తారు. రాజా, మన శాసనము అమల్లో ఉన్నప్పటికీ ఒక ఆఫీసర్, మీరు అపాయింట్ చేసిన ఆఫీసరే ఏం చేస్తున్నాడు?
దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ముమ్మారు. అతను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి సింహాల గుహలో వేసేయండి. ఈ మాట విన్న వెంటనే 14వ వచనం, 6వ అధ్యాయం 14వ వచనంలో, రాజు ఆ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించవలనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతను విడిపించుటకు ప్రయత్నము చేసెను. చాలండి. రాజుకి లోన దానియేలుని ఏదో విధంగా రక్షించాలని ఉంది కనుకనే సూర్యుడు అస్తమించు వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఏదన్నా తన శాస్త్రంలోనే ఏమన్నా చిన్న పాయింట్ దొరుకుతుందేమో రక్షించవచ్చని. కానీ వెంటనే కింద వచనంలోనే అంటాడు, ఒక్కసారి రాజా మీకు తెలియంది కాదు, శాసనం రిలీజ్ అయిందంటే దాన్ని రద్దుపరచుట జాలడు. రాజు చేతిలో కూడా లేదు. రాజు చేతిలో కూడా లేదు. వన్స్ ఒక జీవ పాసాన్ అయితే అది అమలుపరచబడవలసింది. ఒక రాజు చేస్తే మాదీయ పారసీకుల రాజు యొక్క శాసనాలు అలా ఉండేటి. అందుకే మీకు ఎస్తేరు గ్రంథంలో జ్ఞాపకం ఉండే ఉంటుంది. పలానా ఆధార నెల 13-14 తారీఖులలో ఈ యూదులందరినీ చంపించాలని ఒక తాకీదును హామాను తయారు చేసినప్పుడు అప్పుడు రాజు చాలా కృంగిపోతాడు. అవును, నేను ఇచ్చేశానే, ఇప్పుడు దాన్ని నేనేమీ చెయ్యలేను, ఆ శాసనాన్ని నేను రద్దుపరచలేను. మొర్దెకై, రాణి ఎస్తేరు, మీరు ఏమన్నా చేయండి, ఇదిగో నా రాజ ఉంగరాన్ని మీకు ఇచ్చేస్తున్నాను, మీరు ఇంకెన్ని జీవోలు చేస్తారో చేసుకోండి, నా వల్ల కాదన్నప్పుడు ఆ జరిగిన సంఘటన మనం ధ్యానం చేశాం. కనుక ఒక్కసారి రిలీజ్ అయితే దాన్ని స్టాప్ చేయడం ఎవరి వల్ల కాదు. అదే ఇక్కడ కూడా రాజు చింతిస్తున్నాడు. అప్పుడు 16వ వచనంలో, అంతటా రాజు ఆజ్ఞ ఇవ్వగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో పడద్రోసిరి. అప్పుడు రాజు అన్నమాట చూడండి, పడద్రోయగా రాజు అన్నాడు, అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పి. చూశారా, దానియేలు పైన రాజుకి ఎంతటి ప్రేమానురాగాలు ఉన్నాయి అర్థమవుతుంది. మనము కూడా మన జీవితంలో మన డిసిప్లిన్డ్ లైఫ్తో బయట వారికి మన పైన ప్రేమ కలిగేలా జీవించాలి. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఆయన డిసిప్లిన్డ్ లైఫ్ ఎలా ఉందో చూడండి. ఆ తర్వాత అదే రాజు తన నగరకు వెళ్ళి రాత్రంతా కూడా నిద్రపట్టక ఏ పాటలు, నాట్యాలు, మ్యూజిషియన్స్ని పిలిచి పాటలు పాడించండి, వాయిద్యాలు వాయించండి అనకుండగా ఏం చేసేట తెల్లవారు చూడండి 18వ వచనం, అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి, చూడండి ఉపవాసం ఉన్నాడు, నాట్య వాయిద్యములను జరగనియలేదు, అతనికి నిద్ర పట్టలేదు. 20వ వచనంలో త్వరగా నిద్ర లేచి వెంటనే పరిగెత్తుకు వస్తున్నాడు, గుహ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి 19వ వచనం చూడండి, తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహములు గుహ యొద్దకు పరిగెత్తుకొని పోయి, జీవము గల దేవుడు నీకు సహాయకుడే ఉన్నాడా దానియేలు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఒక రాజును నిద్ర పట్టకుండా చేసినటువంటి జీవన స్థితి దానియేలు కలిగి ఉన్నాడు. మరి మన స్థితి ఏమిటి? ఇది కేవలం ధ్యానించడం కాదు ప్రియులారా. మనము నూతన సంవత్సరం ఫ్రెష్గా ఉంది, ఇంకా నాట్ ఈవెన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 1 month. అంత ఫ్రెష్గా ఉన్నటువంటి న్యూ ఇయర్లో వాట్ డెసిషన్స్ యూ మైట్ హ్యావ్ టేకెన్, డోంట్ ఫర్గెట్, గాడ్ హ్యాస్ గివెన్ అనదర్ ఆపర్చునిటీ టు రెక్టిఫై యువర్ సెల్ఫ్. నీ స్థితిగతులను మార్చుకునడానికి తండ్రి ఇచ్చిన మరి యొక్క మంచి అవకాశము. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మనము కూడా ఏదో ఒకటి చెయ్యాలి. ఎన్నోసార్లు చెప్పాను, మనం కారణ జన్ములము, యాక్సిడెంటల్గా ఇన్సిడెంటల్గా వచ్చిన వాళ్ళం కాదు. దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తితో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తి పునాది వేయబడక మునిపే మనలను ఆయన తన ప్రణాళికలో ఉంచుకున్నాడని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి మనకి 9 వచనాల్లో ఉంటుంది కదా. ఒక ప్రత్యేకమైన తండ్రికి ఒక ప్రణాళిక ఉంది నిన్ను నన్ను వాడుకోవడానికి. నాట్ జస్ట్ టు టేక్ ఫుడ్ అండ్ స్లీప్ ఇన్ ద నైట్. చాలా పనులు చేయాలని, ఆ తర్వాత మనల్ని పరలోక రాజ్యంలోని తీసుకొని వెళ్ళాలని. నాట్ ఓన్లీ దట్, అక్కడి నుంచి మరలా వాడుకోవాలని. 1000 ఏళ్ల పరిపాలనలో మనల్ని వాడుకోవడానికి తండ్రి సిద్ధపరిచినవి ఉన్నాయి. ఏదో ఇక్కడ దేని చచ్చిపోతాం అయిపోయింది బ్రదర్ కాదు. స్టిల్ లైఫ్ ఈజ్ దేర్.
1000 years పరిపాలన మనం అందరం కలవబోతున్నాం. హల్లెలూయా. అయిపోతుంది, చనిపోతాం కాదు, అందరం వస్తాం. అదే కదా నిరీక్షణ, అదే కదా దేవుని యొక్క ఏర్పాటు. ఇప్పుడు చూడబోతున్నాం, 7వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా. కనుక ప్రియులారా, అంతటి నిష్ఠాగరిష్ఠుడు, నాట్ ఓన్లీ 3 షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, హనన్యా అజర్యా మిషాయిల్లే కాదు, దానియేలు కూడా ఎంతటి కఠోర దీక్ష చూడండి. అక్కడ అగ్నిగుండంలో వేస్తానంటే ఓకే అన్నారు, సింహం బూళ్ళు వేస్తానంటే ఓకే అన్నాడు. ఎందుకని అంటే ఆయనకి నమ్మకం, తండ్రి కాపాడుతాడని. మనకే లేదా నమ్మకం? మారు మనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, అన్నీ చేసాం, కానీ మనకు ఆ నమ్మకం లేదు. మనకింకా భయం ఉంది, మనకింకా ఫియర్ గ్రిప్డెస్. ఎందుకు భయపడుతున్నాం మనకే తెలియదు. దెన్ వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ హ్యావింగ్ బ్యాప్టిజం? మారు మనసు ఎందుకు పొందాం? ఆషామాషిగా పొందామా? కాదే. తండ్రి వాగ్దానాలు ఉన్నాయి కదా. దానియేలుని కాపాడిన దేవుడు మనల్ని కాపాడ్డా? చెప్పండి. దాని ఎంత నమ్మకం చూడండి. ఆ సింహాల గుహలోనికి ఒక దూతను పంపిస్తాడు. ఎవరు? దేవుడు. పంపించామంటాడు, ఈరోజు రాత్రంతా మీరు సింహంలారా, పాస్టర్ డానియల్ ఈజ్ కమింగ్, ముట్టడానికి వీల్లేదు, ఆల్ నైట్ చేయండి మీరు, లేదా పడుకోండి. దానియల్ మాత్రం ముట్టడానికి వీల్లేదు. పాస్టర్ డానియల్ ఈజ్ కమింగ్. అలానే మనలను కూడా నువ్వు నడిపిస్తుంటే అక్కడ ఎవరన్నా విరోధులు కూర్చొని ఉండనేయండి. ఏమని చెప్తేసిందా? మై సన్ ఈజ్ కమింగ్, మై డాటర్ ఈజ్ కమింగ్, డోంట్ టచ్ హిమ్, ఈవెన్ ఫైర్ ముట్టడానికి వీల్లేదు అన్నాడు తండ్రి. అంత గొప్ప తండ్రి మనకున్నాడు. ఎర్ర సముద్రాన్నే పాయలు చేశాడు, బండలో నుంచి నీరుని తెప్పించాడు, ఏది చేయలేదు. పూరేళ్లన్నిటినీ పాళెం మీదకే నడిపించాడు, మన్నాను ఆకాశం నుండి కురిపించాడు. ఇవన్నీ చెప్పుకోవడానికి కాదు, ఏదైనా చేయగలడు. అగ్నిని ముట్టకుండా చేశాడు సింహపు బోనులో. ఆ తర్వాత వెంటనే ఈయన అప్పచెప్పిన వారిని వేస్తే ముక్కలు, దాన్ని ఏమంటారో మరి, బోను యొక్క మేరో అంటాం, మూలికలు కూడా మెలక్కున్న నవ్వు అవతల పారేసాయి, నాలుగు తుడుచుకునేవి వెంటనే. అటువంటి గొప్ప తండ్రి మనకున్నాడు. నేను మరలా మీకు చెప్తున్నాను, హ్యావ్ ఫెయిత్, హ్యావ్ ఫెయిత్. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, విశ్వాసి విశ్వాసం మూలముగా జీవిస్తాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగానే జీవిస్తాడు, అందుకే వాడిని విశ్వాసి అని పిలువబడతాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అదే మాట ఉంటుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. నీతి, నీతి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 23 వచనాల్లో అబ్రహాము దేవునికి నీతిని బట్టి, విశ్వాసమును బట్టి స్నేహితుడుగా పరిగణించబడ్డాడు. బట్ వేరస్ వాట్ అబౌట్ అవర్ సెల్ఫ్స్? నీకు ఆ విశ్వాసం లేదా? ఎందుకు లేకుండా పోతుంది? ఎంతో కష్టపడతాం, చదువుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, చిన్న విశ్వాసం లోపించడమే మనము పొందుకోలేకపోతున్నాం. అప్పుడు ఆ రాజు ఎటువంటి శాసనాన్ని చేశాడో చూద్దాం. 6వ అధ్యాయము 26వ వచనము. నా సముఖమున నియమించినదేమనగా, చూడండి, చివరికి ఒక శాసనం లాగా పెట్టేశాడు. ఏంటంటే, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుతూ ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. చూశారా? ఒక శాసనాన్ని రాయించేశాడు. ఎటువంటి మాటలో చూడండి. సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉంటుంది. భూమి మీద సూచన క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే.
సింహముల నోట నుండి దానియేలును రక్షించెను. మనం ఏదో క్యాజువల్గా సింహం బోన్లో వేశాడట, బయటకు వచ్చేసాడా అట అని చెప్పుకుంటున్నాం. కానీ ఒకసారి సింహపు గుహలో బయట తొంగి చూడండి. ఏం చేయనక్క, లోపల కూడా పోనక్కర్లేట, తొంగి చూడండి, వెనక్కి కూడా తిరగం. అంత మోస్ట్ పవర్ఫుల్ లయన్స్ రక్షించాడు. సూచనలు గాను మహత్కార్యములను గాను చేయవాడెవరు? ఈ మాట మీదనే మనం గంట ప్రసంగాలు ఇక్కడ ఉన్న ప్రీచర్ చేయాలండి. నా కోరిక. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనంలో ఏముంటుందో తెలుసా? నీవు నాకు ఇచ్చిన పిల్లలు. అక్కడ ఉన్నది గ్రాంధికంగా ఉంది, నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నీవు నాకు ఇచ్చిన పిల్లలు అని యేసయ్య అంటున్న మాటలు. నీవు నాకు ఇచ్చింది ప్రాఫెసీ అండి, అర్థం అవడానికి చెప్తున్నాను, దయచేసి వినండి, తర్వాత మీరు చదవండి. నీవు నాకు ఇచ్చిన పిల్లలు. యేసయ్యకి ఇచ్చిన పిల్లలు ఎవరు? మారు మనసు పొంది అందరం ఏమవుతాం? ఆ పిల్లలట సూచనలుగాను మహత్కార్యములుగాను ఉంటారట. హల్లెలూయా. అంటే మనము మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఇలా కూర్చొని ఉంటున్నాం. అసలు వీఆర్ హ్యావింగ్ మచ్ మోర్ పవర్స్. నువ్వు అడుగు బయట పెట్టు, నీకు తెలుస్తుంది. నువ్వు అడుగు బయట పెట్టు, దయ్యాలు పారిపోతాయి. నువ్వు అడుగు బయట పెట్టి ప్రార్థన చేసి స్వస్థతలు జరుగుతాయి. నువ్వు అడుగు పెట్టి నువ్వు చూసుకో, నీలో ఉన్నదేమిటో నువ్వు చూసుకో, తెలుసుకో. కర్రను పెట్టి కొట్టడానికి సంకోచించాడు ముందు, ఎందుకని? మోషే సముద్రం పాయలైద్దా అని. కానీ దేవుడు ఏమంటున్నాడు? కొట్టు అంటున్నాడు. కొట్టాడు. పాయలైందా లేదా? అదే ఏలియా తన దుప్పటితో కొట్టాడు జోర్డాన్ రివర్ని, పాయలైందా లేదా? ఆ తర్వాత అదే ఎలీషా అదే దుప్పటిని పట్టుకొని కొట్టాడు, పాయలైందా లేదా? మరి మనం ఎందుకు చేయము? ఒకసారి మీరు చూడండి మీకున్న తలాంతులు ఏమిటో. నూనె రాసి ప్రార్థన చేయండి. పెరాలసిస్, ఎంతోమంది స్వస్థపరచబడ్డారు పేషెంట్స్. మాట రాని వాళ్ళు మాటలు వచ్చాయి. మన శక్తి కాదండి అది. సూచనలు గాను మహత్కార్యములు చేయుట కొరకు ఏర్పరచుకున్న సాధనములై ఉన్నాము. హల్లెలూయా. యు ఆర్ ఏ ప్రీచర్ అండ్ టీచర్ హ్యావింగ్ దట్ పవర్. నీవు ఆ సాధనముగా పనిచేయబడుతున్నావు. అసలు మారు మనసు లేక, అసలు ఏమీ లేక ఊరినంటే ఏమీ జరగదు, అందరికీ తెలుసు. కానీ మారు మనసు పొంది నిజమైన బాప్తీసం తీసుకున్న నేను, అరే నాకు నిజమైన బాప్తీసం అండి. ఇందాకనే మనం పాడాం. ఇందాకనే ఒక పాటలో ఒక స్టాన్సా మీరు ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా పాడేశారేమో కానీ, యేసువా నా స్వరక్షణ నిశ్చయం బువైనది. చూశారా? నా స్వరక్షణ నిశ్చయమైనది. ఏదో నేను వేగ్గా తీసుకొని ఏదో తొందరపాట్లో తీసుకున్నది కాదు. నా రక్షణ నిశ్చయమైనది. నేను నిజంగా మారు మనసు పొందాను, నిజంగా మీ పాదముల చెంత బాప్టిజం తీసుకున్నాను అని నీవు ఎప్పుడైతే అంటున్నావో, నేను నా సమయాన్ని వ్యర్థపరుచుకున్నానే తప్ప తెలియక, ఈ మాటలు నాకు మనోవికాసత కలిగించక, అర్థం చేసుకోలేక పక్కకుండానేమో. ప్రయత్నం చేయండి, ప్రార్థించండి. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ పాసిబుల్. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, నేను చేసిన వాటికంటే మీరు ఎక్కువగా గొప్ప కార్యములు చేయుదురు. ఊరిని అన్నాడండి. ఇది ప్రాఫెసీ కాదా? ఊరికి వేసే పోతా పోతా మనల్ని మభ్యపరచడానికి అన్న మాటలా? చెప్పండి. ఊరికనే. మరి ఎవరి గొప్ప కార్యాలు చేసేది? మీరే సూచనలుగాను మహత్కార్యములుగాను ఉంటారు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ రియల్ చేంజ్ ఇన్ యువర్ యాటిట్యూడ్, యు ఆర్ హ్యావింగ్ దట్ పవర్. యు ఆర్ హ్యావింగ్ దట్ పవర్. ఐఎమ్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్, ఆ శక్తి ఉన్నది. అసలు నువ్వు వస్తుంటేనే దెయ్యాలు గడగడగడగడగడలాడతాయండి. ప్రయత్నించి చూడండి. భయపడి కూర్చోవడం కాదు. ఎక్కడ దెయ్యమలే? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నెరవేర్చబడుతుంది.
యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నెరవేర్చబడుతుంది. నీవు లేస్తే చాలు, తండ్రి నిన్ను వాడుకోబోతున్నాడు. దానియేలు శాసనం ఏం చేస్తాడు? ఎందుకని ఆయన ధైర్యం చెప్పండి. దానియేలుకి ఏమిటి ధైర్యం? శాసనం ఉన్నదని తెలిసి ఎందుకు ప్రార్థన చేశాడు? నా తండ్రి నన్ను డెఫినెట్గా, హల్లెలూయా, నువ్వెంత కష్టకాలంలో ఉన్నా సరే నిన్ను రక్షిస్తాడు. ఆ ఫెయిత్ మనకు లేదు. మనకు అన్నీ ఉన్నాయి, ఆ విశ్వాసమే కొంచెం సన్నగిల్లిపోయింది. ఎప్పుడైనా ఆ విశ్వాసం యొక్క వివరణ ఇస్తాను. వీఆర్ హ్యావింగ్ 0 వోల్ట్ బల్బు లాగా ఉంది మన విశ్వాసం. 0 వోల్ట్ బల్బు కూడా వెలుగుతుంటుందండి. ఇప్పుడు చూడండి, ఐ థింక్ దిస్ ఈస్ 20 వాటేజ్ బల్బ్. ఇది 1000 వాటేజ్ ఎల్ఈడి బల్బ్. డిఫరెన్స్ చూసారా? డిఫరెన్స్ ఉందా లేదా? మనం ఇలా ఉన్నాం, మనం ఎలా ఉన్నాం? ఇలా ఉన్నాం. దానియేలు ఎలా ఉన్నాడు? మోషే ఎలా ఉన్నాడు? ఏలియా ఎలా ఉన్నాడు? ఎలీషా ఎలా ఉన్నాడు? ఈ రెండింటికి ఏమైనా సపరేట్ పవర్ ఉందనుకుంటున్నారా? లేదు. 220 to 240 వోల్ట్సే వస్తుంది. పవర్ ఈజ్ వన్ అండ్ ది సేమ్. పరిశుద్ధాత్ముడు ఒక్క రీతిగానే నీలో ఉన్నాడు. అర్థమవుతుందా? దానియేలులో ఉన్నాడు. కానీ నీవు 40 వాటేజ్తో ఛార్జ్ అయి ఉన్నావు, దానియేలు 1000 వాట్స్. ఇంకా కొందరైతే సెర్చి లైట్స్ సర్కస్లో వేస్తారు చూసారా? స్టార్ట్ చేసే ముందు తిప్పుతా ఉంటే సిటీ అంతా పడుతుంటుంది, భీమ్. సేమ్ పవర్. నువ్వు ఎప్పుడు సెర్చి లైట్ అవుతావు? ఎంతసేపు 40 వాటేజ్ 20 వాటేజ్ 0 వోల్ట్ బల్బులా కూర్చుంటారా? మనం అలా ఉన్నాం. లే, దానియేలులాగా వాడబడు. నేను మళ్ళీ చెప్తున్నానండి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఆర్డినరీ పర్సన్స్ కాదు. ఆర్డినరీ అనుకునే పక్షంలో నన్ను అడిగితే వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. ఎంతకాలము? 10 years, 5 years, 10 years, 15 years, 20 years. వై డూ యూ వేస్ట్ యువర్ టైం? యు ఆర్ హ్యావింగ్ పవర్. తండ్రి వాడుకోబోతున్నాడు, అద్భుతంగా వాడుకోబోతున్నాడు. నీలో ఉన్న చీకటి శక్తులు పారిపోతాయి. నువ్వు నడుస్తుంటేనే చీకటి శక్తులు పారిపోతాయి. నేను అద్భుతంగా వాడుకుంటాడు. నేను ఏదైనా చేద్దామని వచ్చినాడు కదా, ఎందుకు వచ్చావంటే ఏం లేదండి, ఊరికి వచ్చేసానండి, నమస్తే అండి అని వెళ్ళిపోతారే తప్ప ఏమి చేయలేరు. రాజు ఎందుకంత భయపడుతున్నాడంటే రాజుకు బాగా తెలుసు దానియేలులో ఉన్న దేవుడు. అందుకే నీ దేవుడు నిన్ను రక్షించాడా? ఎందుకంటే నిన్నే కాదు నన్ను లేపేస్తాడు. ఆ శాసనం సంతకం చేసింది నేను. ఆ శాసనం చేసింది ఎవరు? నేను. ఆ విధంగా దానియేలు ఈ దర్యావేషు యొక్క ఏలుబడిలో సింహపు బోనులో నుండి రక్షించబడ్డాడు. మనము కూడా ఈ 6వ అధ్యాయం ప్రకారంగా మనము సూచనలుగాను మహత్కార్యములుగాను మన చేత జరిగించాలని మీరు యోహాను సువార్త 14వ అధ్యాయం అంతా తర్వాత చదివినట్లయితే మనకి ఎన్ని పెట్టాడండి? పరలోకంలో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించానన్నాడు, పరలోకంలో స్థలాలు పెట్టాడు, పరలోకంలో ఇల్లు కట్టిస్తున్నాడు, పరలోకంలో మనకి డ్రెస్ కోడ్ పెట్టాడు, పరలోకంలో ఒక కిరీటాన్ని పెట్టాడు, అన్నీ పెట్టాడు. మనం ఇక్కడ కూర్చొని దిగాలుగా ఉన్నాం. భయపడకండి. ఇక ఇప్పుడు 7వ అధ్యాయంలోకి వస్తున్నాను. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. గమనించండి, దానియేలు గ్రంథము సరిగ్గా మనం ధ్యానిస్తే ఎన్ని వారాలు అవుతుందో. బబులోను రాజుకు బెల్షాసరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలుకు కలిగిన దర్శనము. చూసారా? అనగా 5వ అధ్యాయంలోనే బెల్షాసరు అయిపోయాడు కదండి, అయిపోయాడు కదా. కానీ 7వ అధ్యాయము బెల్షాసరు పరిపాలిస్తున్నప్పుడు దానియేలు కలిగిన దర్శనం ఇది. అనగా 5వ అధ్యాయము మొదట్లోనే ఈ అధ్యాయాన్ని చదవాలి మనం. ఎందుకంటే 6వ అధ్యాయంలోకి దర్యావేషు వచ్చేసాడు కనుక. ఈ కళ ఎప్పుడొచ్చింది దీనికి? ఈ దర్శనం ఎప్పుడొచ్చింది? బెల్షాసర్ పరిపాలనలో మొదటి సంవత్సరం, ఫస్ట్ ఇయర్. ఏమిటి కళ? చాలా జాగ్రత్తగా చూడండి. మీరు ఇక్కడ కొంచెం మిమ్మల్ని ఆపి మీ అటెన్షన్ని మారుస్తాను చూడండి. 7వ అధ్యాయం 1వ వచనంలో బెల్షాసర్ పరిపాలనలో మొదటి సంవత్సరము
ఓకే, 8వ అధ్యాయంలోకి వస్తున్నా. రాజుకు బెల్షాసర్ ప్రభుత్వం 3వ సంవత్సరం మందు, అంటే 7వ అధ్యాయమేమో మొదటి పరిపాలన సంవత్సరం అయితే 8వ అధ్యాయము బెల్షాసర్ పరిపాలనలో 3వ సంవత్సరం మందు. 9వ అధ్యాయంలోకి వస్తున్నాను. మాదీయుడగు అహష్వారోషు యొక్క కుమారుడైన దర్యావేషు రాజు కాలములో. ఈ దర్యావేషు ఎవరండి, చెప్పగలరా? దర్యావేషు 62 కన్ఫ్యూజన్ ఏం లేదు. ఈయనకంటే ముందు ఉన్నవాడు ఎవరు? బెల్షాసరు. బెల్షాసర్ తర్వాత ఈ దర్యావేషు తండ్రి పేరు ఎక్కడ రాశాడు, అందుకే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ తండ్రి పేరు ఎవరు? ఇక్కడ ఉంది కదండి. వాళ్ళ పేర్లే వీళ్ళు, వీళ్ళ పేర్లే వాళ్ళు పెట్టుకొని మనం కన్ఫ్యూజ్ చేసి పారేశారు. అంతకంటే ఏం లేదు. ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు 9వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఎవరున్నారు? బెల్షాసర్. 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో. ఓకే, 10వ అధ్యాయంలోకి వస్తున్నాను. కోరేషు పరిపాలనలో చూసారా, అనగా గ్రేట్ కింగ్, ఈయన పరిపాలన మెన్షన్ చేస్తున్నాడు. కోరేషు పరిపాలన అన్నాడు 10వ అధ్యాయంలో. 11వ అధ్యాయంలో మాదీయుడగు దర్యావేషు. ఈ దర్యావేషు కాదు, తర్వాత చెప్తాను. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఈయన చెప్పేది కరెక్ట్. ఇస్టాస్పస్ కాదు, కరెక్ట్. వీళ్ళు కొంచెం ఓల్డ్ స్టూడెంట్స్ లేండి, లాగించేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఈ దర్యావేషు గురించి అప్పుడు చెప్తాను. ఓకే, ఇప్పుడు 7వ అధ్యాయంలోకి వస్తున్నాను. ఏం లేదు, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఒకే ఒక్క స్టోరీని తండ్రి దర్శనాల రూపంలో దానియేలుకు చూపిస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి, నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనపడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కాను. మహాసముద్రములో నుండి, ఎప్పుడు గుర్తుంచుకోండి, సముద్రము అనే మాట ఇట్స్ అన్ ఇండికేషన్. మనకి ఒక ఇండికేషన్, మనకి ఒక సూచన లేక తెలుసుకోవడానికి వాడిన పదము. సముద్రం అనేది అన్య జనాంగములలో నుండి వచ్చు వారిని సముద్రం అని వాడాడు. ఓకే, ఈ సముద్రంలో నుండి ఎంతమంది వస్తున్నారట? 4. ఎంతమంది అండి? 4. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. చాలండి. ఈ ఎన్ని కొమ్ములు ఎన్ని తలలు? మేడం గారు, హేమలత, ఎన్ని కొమ్ములు ఎన్ని తలలు అని అడిగా. 10 కొమ్ములు 7 తలలు. అది ఉన్న ఎన్నండి? ఎన్ని తలలు, కొమ్ములు ఎన్ని? చూశారా? అందుకు అడిగింది. అనగా ఇక్కడ ఉన్న తలకాయలు 7 10 కొమ్ములు పెట్టుకున్నాడు అతను. ఆయన ఎవరో కాదు, యాంటీ క్రైస్ట్. ఎవరండి ఆయన? ఎక్కడి నుంచి వస్తున్నాడు? సముద్రములో నుండి. అనగా యాంటీ క్రైస్ట్ ఎక్కడి నుంచి వస్తాడు చెప్పాలండి. చాలా మంది ఈనాడు పోపు నుంచి వస్తాడేమో, లేకపోతే యెరూషలేములో నుంచే వస్తాడు, లేకపోతే రోములో నుంచి రావచ్చు, లేక ఇంకెక్కడి నుంచి అయినా రావచ్చు అని అనుకుంటున్నారే. తండ్రి కీ ఇచ్చేశాడు, తాళం చెవి ఇచ్చాడు. ఎప్పుడు సముద్రంలో నుంచి వచ్చేది ఎవరు? అన్య జనాంగము. మీకు గుర్తుండే ఉంటుంది, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 2వ వచనంలో కూడా చెప్పాను. నీవు సముద్రము పైన ఆసీనుడవై దానియేలు కంటే జ్ఞానము కలిగిన వాడవై నువ్వొక ప్రభువుగాను నియంతగాను కూర్చున్నావని చెప్పాడే. అది ఎవరు అనుకుంటున్నారు? అప్పుడే చెప్పి అక్కడ రాసుకోండి, యాంటీ క్రైస్ట్ అని.
కనుక సముద్రంలో నుంచి ఇప్పుడు 4 జంతువులు వస్తున్నాయి అనగా వీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్య జనాంగంలో నుంచి వస్తున్నటువంటి రాజులను చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎక్కువగా మీరు చదివేయండి, తర్వాత అర్థమవుతుంది. 4వ వచనం చదువుతున్నాను. మొదటిది సింహమును పోలినది. మొదటిది ఏంటండి? సింహమును పోలినది. ఇప్పుడు మీరు చెప్పేచ్చు, సింహమును పోలినటువంటి అన్య దేశపు రాజు ఎవరు? కల్దీల రాజు అయిన నెబుకద్నెజరు, బబులోను నుంచి వచ్చిన కింగ్. ఆయన మొట్టమొదటి నుంచి చెప్తున్నా మీకు 7 రాజ్యాలు ఉన్నాయని. మొదట ఈజిప్ట్ అని, ఆ తర్వాత కల్దీయులని 2, 3వది మాదీయ ఫార్సీకులు, 4వది గ్రీకులు, 5వది రోము, 6వది స్వాతంత్రము డిక్టర్షిప్, 7వది ప్రభురాజ్యము. కనుక ఇక్కడ ఎక్కడి నుంచి చెప్తున్నాడంటే దానియేలు మొట్టమొదట వచ్చే రాజు ఎవరంటే కల్దీల రాజు అయిన నెబుకద్నెజరు, సింహమును పోలినది. ఓకే. ఇక 2వ జంతువు 5వ వచనంలో ఎలుగుబంటిని పోలినది. ఎవరు చెప్పండి? ఎలుగుబంటిని పోలింది ఎవరు? మాదీయ పారసీక రాజులు. ఈ లిస్ట్ మీకు తర్వాత ఇస్తాను నేను. ఆల్మోస్ట్ ఆల్ మా క్రూ మెంబర్స్ మీకు స్టేట్మెంట్ తయారు చేసి ఇస్తారు. వీళ్ళు కొద్దిమంది మంచోళ్ళు, తక్కిన వాళ్ళందరూ అమ్మో పేరు తెరవడానికి కూడా వీల్లేదు. మహాక్రూరులు ఉన్నారు. మహాక్రూరులు కొద్దిమంది పాపం. కోరేష్ మంచోడు, దర్యావేష్ మంచోడు, కంబైసిస్ మంచోడు, హిస్టాస్పస్ దర్యావేష్ మంచోడు, అహశ్వరేష్ కూడా పర్వాలేదు, అర్థశాస్త్ర లాంగి మానస్ వరకు ఓకే. తర్వాత నుంచి అమ్మో నిజంగానే ఎలుకబంట్లే. 6వ వచనం, అటు పిమ్మట చిరతపుల్ని పోలిన మరి ఒక జంతువుని చూశాడు. వీరెవరండి? గ్రీక్. కరెక్ట్, అలెగ్జాండర్, గ్రీకుల రాజ్యము. చూడండి, ఇతని వీపు మీద 4 రెక్కలు ఉన్నాయి. ఆ చిరతపులికి 4 తలకాయలు ఉన్నాయి. అంటే మీకు అర్థమైంది కదా. ఆయన తర్వాత 4 రాజులు, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. ఈ గ్రీకుల రాజు పతనమైన తర్వాత, చనిపోయిన తర్వాత 4 భాగాలుగా విడదీసుకుంటారు. అందుకే అతని వీపు మీద 4 రెక్కలు ఉన్నాయి, 4 తలలు ఉన్నాయి. అర్థమవుతుంది కదండి? అర్థమవుతుంది అనుకుంటున్నారు. 4 రాజుల పేర్లు కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. అలా చెప్పే కంటే తూర్పు వైపున ఎవరు అలా చెప్పండి. గ్రీకుల రాజు అలెగ్జాండర్. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే క్షమించాలి, ఏదో రాశాను. ఇతనికి 4 సేనాపతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచాన్ని అంతా జయించాడు. జయించుకుంటే ఎక్కడ జయిస్తే అక్కడ సామంతరాజును పెట్టి వెనక్కి వచ్చాడు. మీకు ఐడియా ఉంది కదా. భారతదేశానికి కూడా వచ్చినప్పుడు పురుషోత్తముని ఓడిస్తాడు. ఓడించి వెనక్కి తిరుగుతా, పురుషోత్తమ నువ్వే ఆ రాజ్యాన్ని ఏలుకో, నాకు కొంచెం కట్టమన్నాడు. దాన్ని ట్రీటీ అంటారు. కనుక ఆయన గెలవడం, మళ్ళీ ఆయన్నే పెట్టడం, తన ఇష్టానుసారంగా చక్కగా పరిపాలించినటువంటి వాడు అలెగ్జాండర్. అట్ ద ఏజ్ ఆఫ్ 32 చనిపోయాడు. చిన్న యుద్ధంలో కాదు చనిపోయించిన దోమకాటుకి. కనుక మనల్ని చంపేది దోమకాట్లు, చీమకాట్లు. సరే, ఇతనికి తూర్పు ఎవరని చెప్పండి. తూర్పు భాగాన్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారు? యాంటిగోనస్. నేను ఇంగ్లీష్లో రాస్తున్నాను. యాంటిగోనస్. తూర్పు వైపు.
పడమర వైపు తెలుగులో రాస్తా. కెసెండర్ పడమర వైపు ఎవరండి? అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ లేదు కదా? ఈ కెసెండర్ చేసుకున్నది ఎవరినో కాదు, అలెగ్జాండర్ చెల్లెల్ని, తెస్సలోనికస్ ఆవిడ పేరు. కనుక ఆవిడ పేరటిన కట్టబడిన పట్టణమే తెస్సలోనిక. అదే పౌలు గారు రాశారు. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక, తెస్సలోనిక రాసిన రెండో పత్రిక. ఈయన భార్య పేరే తెస్సలోనిక, తెస్సలోనికస్. కెసెండర్ వైఫ్ అండి, అలెగ్జాండర్ చెల్లెలండి. అలెగ్జాండర్ తండ్రి పేరు మీకు తెలుసా? నా పేరేనండి, సంతోషిస్తాను. ఉత్తరము టలోమి కాదండి, సెల్యూకస్. సెల్యూకస్ జనాంగము సెల్యూకియులు అంటారు. సెల్యూకస్ పేరు రాసుకోండి, సెల్యూకస్. చదువుతున్నారు కానీ కరెక్ట్ చదవట్లా. సెల్యూకస్. పడమర అయిపోయిందా? దక్షిణము టలోమి. ఇంగ్లీష్లో అయితే పీ సైలెంట్. ఓకే. ఇప్పుడు ఈ యాంటిగోనస్ తూర్పు వైపున్న ఏలాం దేశం అంతా ఈ వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఈయన అందరిలోకి వెళ్ళిపోయింది. ఈ కెసెండరు పడమర వైపు ఉన్నటువంటి మధ్యాసియా ప్రాంతం అంతా ఈయనండర్లోకి వెళ్ళిపోయింది. సెల్యూకస్ సిరియా ప్రాంతం ఈయన ఆక్యుపై చేసుకున్నాడు, సిరియా. టలోమి ఈజిప్టు. అర్థమైందండి? డౌట్ ఏమనంటే చెప్పండి, అడగండి, చెప్తాను. అలెగ్జాండరు చిరతపులి పైన 4 రెక్కలు ఉన్నాయి. ఎవరు? 1 2 3 4. 4 తలకాయలు ఉన్నాయి. 1 2 3 4. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత వీళ్ళు నలుగురు 4 భాగాల్ని, ఇక్కడి నుంచి పతనం స్టార్ట్ అయిద్దండి. ఇప్పుడు మీకు అర్థమైందా? మొదటి వ్యక్తి ఎవరు? సింహము. ఎవరు? కల్దీయుల రాజు. తర్వాత ఎలుగుబంటి. ఎవరు? మాదీయ పారసీకులు. తర్వాత గ్రీకులకి ఏమనుంది? చిరతపులి. 4వ జంతువు ఘోరము భయంకరమునైన జంతువు. 4వ జంతువు ఎవరంటే రోమ్. రాసుకోండి. ఇక రోమ్ అండర్లోకి వచ్చాక ఇక చెప్పడానికి కష్టం, అందుకే ఘోరము భయంకరము. చూశారా? గ్రీకుల రాజ్యం పతనమైపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా ప్రభువులు ఎవరనుకుంటున్నారు? రోమన్ ఎంపరర్సే. వాళ్ళకు 10 మంది ఉన్నారు. వాళ్ళ కాలంలో జరగంది లేదు. అపొస్తలులందరిని చంపించింది వాళ్ళే. పేతురుని చంపించింది, పౌలుని చంపించింది, అందరిని వాళ్ళు దాదాపుగా చంపించారు. ఘోరము. ఎప్పుడు వరకు? సెకండ్ కమింగ్ వరకు కూడా చక్రం తిప్పేది రోమే. సరే, ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆగాను, ఇక్కడ దాకా వచ్చాను. ఒక్కసారి మళ్ళీ ప్రకటన గ్రంథం 13లోకి వెళ్తారా? ఇప్పుడు మీరు చెప్పగలరు ప్రకటన గ్రంథాన్ని, నేను ముందే చెప్పా. దానియేలు తెలిస్తే మీరు ప్రకటన గ్రంథాన్ని మీరు ముందే చెప్పేస్తారని. 13లోకి రండి, 2వ వచనం చదవండి. 13:2. ప్రకటన గ్రంథం 13:2. నేను చూచిన ఆ మృగము. ఏ మృగము? సముద్రములో నుంచి బయటకు వచ్చిన మృగం. ఎవరండి? చిరుతపులిని. ఒక నిమిషం ఆగండి. సముద్రంలో నుంచి బయటకు వచ్చిన క్రూర మృగం ఎవరు? చెప్పరేమండి? యాంటీ క్రైస్ట్ అనండి.
యాంటీ క్రైస్ట్ ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నామే, యాంటీ క్రైస్ట్ ఎప్పుడు వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఎలా వస్తాడు, ఇవన్నీ మీకు తెలిసిపోద్దండి. దానితో తెలిసిపోద్ది. జాగ్రత్తగా వినండి అంతే, చదవండి తర్వాత. ఆ క్రూర మృగం సంగతి, నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. ఆగుదాం. ఎవరిని పోలిందట? చిరుతపులిని. అంటే ఇంతకుముందు మనం చదివిన చిరుతపులి ఎవరు? అలెగ్జాండర్ యొక్క పరిపాలన. అలెగ్జాండర్ తర్వాత వచ్చినటువంటి పరిపాలన ఎలా ఉందో అలానే ఉంటుంది ఆయన పరిపాలన. అర్థమైందా? తర్వాత దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. ఆగుదాం. అతని యొక్క పాదములు ఎటువంటి పరిపాలన? మాదే పారసీకులు ఉన్నారే, వాళ్ళ లిస్ట్ ఇస్తాం తర్వాత, వారిలాగా ఉంటుంది. బహుక్రూరులైనటువంటి రాజులు ఉన్నారు తర్వాత. ఓకే, తర్వాత దాని నోరు సింహపు నోరు వంటిది. చూశారా? నెబ్కద్నెజర్ నోటికి ఎవరు తట్టుకునేవాళ్ళు గారు. కనుక ఎంత క్లారిటీగా యాంటీ క్రైస్ట్ ఎవరైతే వస్తున్నారో ఆయన గుణ లక్షణాలన్నీ కూడా ఇక్కడనే చెప్తున్నాడు. 4 సముద్రంలో నుంచి వస్తున్నటువంటి రాజులను పోలి ఉంటాడు వచ్చేవాడు. అందరినీ కాసి వడబోస్తే తేలేది ఎవరంటే యాంటీ క్రైస్ట్. ఒక్కొక్కరిని చూస్తున్నాం మనం. అందరినీ కలుపుతూ అవుతాడు యాంటీ క్రైస్ట్. అంత మూర్ఖుడు, అంత క్రూరుడు, అంత నోరు. అందుకే కింద అంటాడు చూసారా, ఆయనకు డంబములు పలుకు నోరు అనుగ్రహించబడిన అని ఉంటుంది చూడండి. ఆరో వచనం చూడండి. కనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసము దూషించుటకై అతి నోరు తెరిచాను. చూసారా? ఎవరైనా ఏదైనా అనేస్తూనే ఉంటాడు. 13వ అధ్యాయం అంతా చదివితే మీకు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం కనపడిపోద్ది. ఇంతవరకు అర్థమైంది కదండి? హల్లెలూయా. కొంచెం టఫ్గా ఉంటుంది, ఏం పర్వాలేదు, కానీ ఈజీగా అర్థమైపోద్ది మీకు. ఇప్పుడు నేను ఎక్కడి దాకా వచ్చాము మనము? ఘోరమును భయంకర. ఇది వదిలేయండి. ఎక్కడి దాకా వచ్చామంటే రోమ్ దాకా వచ్చి ఆగాం, అంతే కదా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రోమ్ దాకా వచ్చి ఆగాం. ఇక్కడ నుంచి ఇంకా లోతులోకి వెళ్తున్నాం. ఈ రోమ్ ఎంపరర్స్ వచ్చాక రోములో దానికి అనగా రోమ్కి 10 కొమ్ములు ఉన్నాయట. ఇనపదంతాలు 10 కొమ్ములు. రోమ్ పట్టణానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? ఇది నోట్ చేశారా? 10 కొమ్ములు. ఇది నోట్ చేశారా? తుడిచేస్తున్నాను. ఇప్పుడు నేనే ఫిగరు దాదాపు ప్రకటన గ్రంథాన్ని మీకు ఈజీగా అర్థం అవడానికి వేయబోతున్నాను. ఇది రోమ్ అనుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 5 అయిపోయాయి. మాదే ఫార్సీకులు రాలిపోయారు. సరే, కల్దీలు ముందే రాలిపోయారు. తర్వాత గ్రీకు వచ్చిపోయాడు. ఇత్తడి అని చెప్పాం కదండి, పొట్ట తొడలు పోయినాయి. ఆ తర్వాత వచ్చిన రోమ్కి ఎన్ని తలలు ఉన్నాయట? ఇక్కడ 10 తలాలు. అనగా ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ తెలియజేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం మనం. ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ 2020 కూడా ఇంకా దాటుతుంది. ఇంకా రాలా, 2020 కూడా దాటుతుంది. దాటినప్పుడు ఈ రోమ్ అనే దేశం ఉందే, ఆ రోమ్ సపోర్ట్ తోటి 10 అగ్రరాజ్యాలు లేచి ఒక కట్టడిగా, ఒక యూనిటీగా ఒక రాజును ఎన్నుకోబోతున్నారు. అర్థమైందండి? ఎప్పుడు వస్తాడు యాంటీ క్రైస్ట్? ఎలా వస్తాడంటే రోమ్ సపోర్ట్ తోటి మధ్య ఆసియాలో ఉన్నటువంటి 10 దేశాలు కలిపి మేము రాజ్యమును పరిపాలిస్తామని చెప్పి 10 దేశాలు ఏర్పడబోతున్నాయి. ఆ 10 దేశాలలో నుండి ఒక
దేశపు రాజే యాంటీ క్రైస్ట్ అవుతాడు. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలాసార్లు చెప్తాను. ఇంకా నేను కనిపెట్టగా 8వ వచనం, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా, ఏ కొమ్ములను కనిపెడితే 10 కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచింది. ఒక లేచాడు ఈ 10 కొమ్ముల్లో, నేను అని. దానికి స్థలం ఇవ్వడానికి, దేనికి స్థలం ఇవ్వడానికి? ఈ కొమ్ముకి స్థలం ఇవ్వడానికి ఈ 10 దేశాలు ఏర్పడ్డాయి కదండి. అర్థమైందా? 10 దేశాలు కలిపి ఏం చేశారు? ఒక రాజును ఎన్నుకున్నారు. ఆ 10 మందిలో ఏ రాజు అయితే లేచి నేనే ఉంటానన్నాడో, ఇందులో 3కి ఇష్టం లేదు, 3 దేశాలకి. వాడైతే వద్దండి. మనలో కూడా ఎలక్షన్స్ పెట్టినప్పుడు కొందరు పేర్లు పెడితే ఆయన వద్దండి అని చెప్పి అంటారే, అట్నే అతను యాంటీ క్రైస్ట్, అతను వద్దు అని 3 దేశాలు అపోజ్ చేస్తాయి. 3 దేశాలు అపోజ్ చేస్తే వీడే 3 పెరిగి పారేస్తాడు. ఈ తక్కినోడు సపోర్ట్ తీసుకొని 3 కూడా ఆయనే తీసి పారేస్తాడు. అసలు మీరు అక్కర్లేదా, పక్క జరగండి, మేము చాలు, మా కమిటీకి మేము చాలు, మీరు 3 అక్కర్లా. అదే ఇక్కడ చూసారా, దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. అర్థమైందండి? అనగా ఇప్పుడు రాబో దినాల్లో మన ప్రపంచంలో నుండి ఎన్ని దేశాలు లేకపోతున్నాయి? ఇది అర్థమైందా? 10 దేశాలకి సపోర్ట్ చేసేది ఎవరు? వెరీ గుడ్, అర్థమైంది కదా. ఆ 10 దేశాల్లో నుంచి ఒక్కడు నేను ఉంటాను అన్నాడు. ఓకే, అందరూ, రోమ్ కూడా ఒప్పుకుంది. 7 దేశాలు ఒప్పుకున్నాయి, కానీ 3 మాత్రమే పడొద్దు అన్నారు. అప్పుడు ఆ 3 వీళ్ళు జరిపారేశారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 17లోకి వెళ్దామా? వచ్చిన చదువుదాం. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుతురు. ఆగుదాం. వెరీ క్లియర్. రోములో కనపడిన 10 కొమ్ములు ఎవరు? 10 మంది దేశముల యొక్క ప్రెసిడెంట్స్. వాళ్ళకి ఇంతవరకు అధికారం లేదు, కానీ ఒకే క్షణంలో వాళ్ళకి, ఇంతవరకు మనకి తెలియదు ఆ 10 దేశాలు ఏమిటో. ఇప్పుడు యుఎన్ వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా తెలియదు. ఎందుకంటే రాబోయే స్థితిని ఎప్పుడు వివరిస్తున్నాడు? దానియేలు ఎప్పుడు రాశాడండి? దానియేలు గ్రంథంలో రాస్తున్నాడు. 536లో రాస్తున్నాడు క్రీస్తు పూర్వం. ఎప్పటి గురించి? సెకండ్ కమింగ్లో ఏ దేశాలు కట్టడిగా రాబోతున్నాయో. ఓకే, చూడండి. వచనము, వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. అర్థమైందండి? అర్థమైపోయిందా? వెరీ క్లియర్. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఏదైతే చెప్పబడిందో ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పబడింది. ఓకే, ఇక అక్కడి నుంచి ఈయన దర్శనం మారింది. ఎవరిది? దానియేలుది. ఏం చూశాడట? ఇంకా సింహాసనముల వేట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చొని ఉండేను. మహావృద్ధుడు ఒకడు ఎక్కడ? మనలో కొందరు అసలు దేవుని చూడడం జరగదు, దేవుడు ఎవరికి కనపడ్డు, ఆయన స్వరం ఎవరికి వినపడదు.
అని యోహాను సువార్త 5:37 తీసుకొని అంటుంటారు. కానీ ఆ దేవుని అందరూ చూశారు, అందరూ మాట్లాడారు. ఒకవైపు అవ్వ చేయి పట్టుకొని నడిచింది, మరి ఒకవైపు ఆదాం పట్టుకొని నడిచారు. ఆదికాండము 3:4-12 ఏమండి, మోషే ముఖాముఖిగా మాట్లాడాడు ఉంది నిర్గమకాండం 33:11. యెషయా కనులారా చూశాడని ఉంది యెషయా గ్రంథం 6:1-5. యెహెజ్కేలు కూడా చూశాడని ఉంది యెహెజ్కేలు గ్రంథం 1:26. ఎవరు చూడలేదు. ఆల్ నైట్ ప్రేయర్ చేసి యాకోబుతో పోరాడుతూనే కూర్చున్నాడు. ఆదికాండం 32:24-30 అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా ఎవరు చూశాడు? మహావృద్ధుడు ఒకడు అన్నాడు. ఈ మహావృద్ధుడు అనగా ఎవరనుకుంటున్నారు? వాక్యమైన దేవుడు. ఇది త్రిత్వం సబ్జెక్ట్లోకి వెళ్తుంది కనుక కొద్దిగా చెప్పు ముందుకు వెళ్ళిపోతాను. వాక్యమైన దేవుడు, ఆయనే వృద్ధుడు అనగా ఆది యందు నేను ఉన్నాను. యోహాను సువార్త 1:1-2. జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఉన్నాను, ఆది సంభూతుడునై ఉన్నాను, దేవుని యొద్ద ఉన్నాను, ఆయనే మహావృద్ధుడు. ఇంతవరకు అర్థమైంది కదండి. వాక్యమైన దేవుడే మహావృద్ధుడు. ఇక ఆయన వస్త్రములు ఎలా ఉన్నాయి? మహిమతో ఉన్నాయి, ధవళంగా ఉన్నాయి, తల వెంట్రుకలు శుద్ధమైన గుర్రపుచ్చవలే ఉండెను, ఆయన సింహాసనం అగ్ని జ్వాల వలె మండుచుండెను. ఇదంతా వర్ణన కనపడదు. ఈయన చూశాడు. మీరు ప్రకటన గ్రంథం 5:2 చూసినప్పుడు ఇదే వర్ణన అక్కడ కనపడుతుంది. ప్రకటన గ్రంథం 5:2 అక్కడ నోట్ చేయండి. ఇదే వర్ణన అక్కడ కనబడుతుంది. అర్థమవుతుంది కదండి. నిర్గమకాండం 24:9 కూడా 74 మంది సీనాయి కొండ ఎక్కి దేవుని చూశారు. ఎంతమంది? 74 మంది. 70 మంది పెద్దలు, 4 అహరోను, మోషే, ఇంకెవరిద్దరు పేర్లు చెప్పగలరా? అబీహు, నాదాబులు. 74 మంది చూశారు, తండ్రిని చూస్తున్నారు. ఆ మహావృద్ధుడు ఎవరు అనుకుంటున్నారు? వాక్యమైన దేవుడు. చెప్పాలి, వాక్యమైన దేవుడు. నాట్ సుప్రీం గాడ్. 1 తిమోతి పత్రిక 6:16 కనపడే తండ్రి కాదు, వాక్యమైన దేవుడు. ఇంతవరకు అర్థమైతే చాలు. తర్వాత త్రిత్వంలోకి వెళ్తాం మనం. ఎప్పుడైనా త్రిత్వం అనే సబ్జెక్ట్లో మనము ధ్యానిద్దాం. కనుక ఈయన చూసింది ఎవరిని? వాక్యమైన దేవుడు. ఇంతవరకు చూసిన వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా వాక్యమైన దేవుడిని చూస్తున్నారు. అబ్రహాం చూసింది ఎవరిని? వాక్యమైన దేవుడు. లోతు చూసింది ఎవరిని? ఎవరు చూసినా వాక్యమైన దేవుడిని, సుప్రీం గాడ్ని కాదు. గుర్తుంచుకోండి, ఎవరు చూసినా వాక్యమైన దేవుడు. అందుకే వాక్యమైన దేవుణ్ణి చూడగలరు కానీ ఎల్యాన్ని చూడడం జరగదు. ఎందుకని? ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉండి అమరత్వం కలవాడై ఉన్నాడు కనుక ఆయన చూడడము జరగదు. ఏంటండి అంటే తర్వాత ఎప్పుడని చెప్తాను. అది త్రిత్వము అనే సబ్జెక్ట్లోకి వెళ్తుంది. అందుకే త్రిత్వము ఏర్పరచబడవలసి వచ్చింది తండ్రి. ఓకే. ఇక 11 అప్పుడు నేను చూస్తుండగా ఆ కొమ్ము, ఏ కొమ్ము అండి? చదవండి ఇప్పుడు. చిన్న కొమ్ము. అప్పుడు నేను చూస్తుండగా ఆ కొమ్ము పలుకుతున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను. ఆగండి. ఈ కళేబరము ఎక్కడ వేయబడింది? అగ్నిగుండములో వేయబడింది. ఇంతకీ ఈ కొమ్మెవరు? ఓకే. ఈ కొమ్మును ఎక్కడ వేశారు? ఇప్పుడు వేశారు కదండి. ప్రకటన గ్రంథము 19:20. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని
ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. చాలు. ఇక్కడ సేమ్ వర్డిక్ట్ అక్కడ రిపీట్ చేయడం జరిగింది. కనుక అగ్నిగుండంలో మొట్టమొదటగా ఎవరిని వేయబోతున్నాడు? యాంటిక్రైస్ట్, అతని అబద్ధ ప్రవక్త. ప్రవక్త. చెప్పండి. యాంటిక్రైస్ట్కో ప్రవక్త ఉన్నాడండి. యాంటిక్రైస్ట్కి ఎవరున్నారు? ఒక ప్రవక్త ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి గిన బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నట్టు యేసు ఏం చేయబోతున్నాడు? యాంటిక్రైస్ట్ని, ఆ ప్రవక్తని ఎందులో అయిపోతున్నాడు? అగ్ని గుండంలో. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏం చెప్పాలన్నా, మొట్టమొదటిసారి ఫ్రెష్గా అగ్నిగుండంలో పడేది ఇద్దరేనండి. అంతవరకు ఎవరు లేరు. ఎవరున్నారు అనుకుంటున్నారా? అబ్బే, ఎవ్వరు లేరు. మొట్టమొదట వెళ్ళే క్యాండిడేట్స్ వీళ్ళిద్దరే. ఆయన ప్రవక్త. ఆ తర్వాత తీర్పు తర్వాత పాపులు అంతా వస్తారు అందులోకి. అందుకే యేసయ్య అంటాడు కదా మత్తయి సువార్త 25:41 సాతాను కొరకు వాని దూతల కొరకు ఏర్పరచబడిన అగ్నిగుండములో వేయబడతారని. కనుక మొట్టమొదటిగా ఫ్రెష్గా పడ్డది ఎవరు చెప్పండి? మీరు చెప్పచ్చు, చక్కగా చెప్పచ్చు. అగ్నిగుండంలో మొట్టమొదటిగా మానవులంటూ పడ్డది ఇద్దరే. ఎవరు? అది. ఇక తర్వాత చూడండి 13-14 గబగబ చదివేద్దాం. రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి. ఆగుదాం. మీకు అర్థమైపోతుంది కదా, మహావృద్ధుడగు తండ్రి ఎవరు? వాక్యమైన దేవుడు. ఆయన పక్కన నిలబడ్డది ఎవరు? మనిషి కుమారుడు పోలిన ఎవరు? యేసయ్య, గొర్రెపిల్ల కదండి. ప్రకటన గ్రంథం 5:2-3-4 మహావృద్ధుని చేతిలో ఒక పుస్తకం ఉన్నది. పుస్తకం తీయడానికి ఎవరు పక్కన ఉన్నారు? గొర్రెపిల్ల. ఆయన అధికారం పొందిన వాడై ఆ పుస్తకమును విప్పుటకు చదువుటకు అధికారం పొంది ఉన్నాడు. అదే సీన్ ఇక్కడ కనపడుతుంది. చూశారా? దానియేలు ఎంత పర్ఫెక్ట్గా లిఖిస్తున్నాడు చూడండి. నెక్స్ట్. ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. చాలండి. ఆయన ప్రభుత్వం లయము కాదు, ఆయన శాశ్వతమైన రాజ్యమును స్థాపించబోతున్నాడు. ఆయనతో పాటు మనము ఉండబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎంత ధన్యులమండి. ఈశ్వరమంటే దయచేసి కూర్చోకండి. మారు మనసు పొందిన వాళ్ళు ఎంత ధైర్యంగా, ఎంత పవర్తో లేచి ఈ పాటికి అసలు ఆత్మలు ఎక్కడా అని తిరగాల్సినటువంటి పరిస్థితులు ఇవి. నాకే అసలు చదువుతుంటే ఆగలేకపోతున్నా. మరి మీరు ఎలా కూర్చుంటున్నారో నాకు తెలియదు. 18 అయితే చూడండి, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు. ఎవరండి మహోన్నతుని పరిశుద్ధులు? ఎవరు? మనం రాజ్యాధికారం పొందబోతున్నాం. ఎందుకండి మన పేరేమో పరలోక రాజ్యంలో రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కాదు. 100 గజాలు, 50 గజాలు, 10 గజాలు, 20 గజాలు, 300 గజాలు కాదు. పరలోకంలోనండి. పరలోకంలో నీ పేరట ఒక రిజిస్ట్రేషన్ అయింది. యోహాను సువార్త 14:2-3-4 తండ్రి ఇంట అనేక స్థలాలు ఉన్నాయి, మీకు ఒక్కొక్కటి రిజిస్ట్రేషన్ చేశాను అన్నాడు. ఇప్పుడు నేనేమని చెప్పాలి? నాకు ఒక ప్లాట్ ఉందండి పరలోకంలో అని చెప్పాలి. ఇక్కడుందని చెప్పడం కాదు. రామవరంలో ఒకటి ఉంది, జీకేఓసీలో ఒకటి ఉంది, పాలవంచలో 2 ఉన్నాయి, చండుగొండలో ఒక చిన్నది ఉంది 100 గజాలు. కాదు కాదు కాదు, పరలోకంలో ఉంది. హల్లెలూయా. రిజిస్ట్రేషన్ చేసింది. రిజిస్ట్రేషన్. మన పేరు ఎక్కడుంది? రిజిస్ట్రేషన్ అండి. మీ పేర్లు రిజిస్టర్ అయి ఉన్నదని గమనించండి అన్నాడు లూకాసు వార్త 10:20. మీ పేట రిజిస్ట్రేషన్ జరిగింది. మన పేట రిజిస్ట్రేషన్ అయింది. ఒక ప్లాట్ ఉంది. నువ్వు ఇక్కడ ఒక ఆత్మను రక్షిస్తే అక్కడ ఒక ముత్యాన్ని పెడుతున్నాడు. ఇక్కడ ఇద్దరైతే నీ ప్లాట్ ఇంటికి 2 ముత్యాలు.
కదా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11-12 వచనాలు, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12-15 వచనాలు. నీవు ఎలా కడుతున్నావో అలా అక్కడ నీ మ్యాన్షన్ హౌస్ తయారవుతుంది. నీకు ఒక మంచి డ్రెస్ ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో మనకేముందండి? చెప్పరేమండి? డ్రెస్ ఉంది, వైట్ డ్రెస్, ప్లాట్ ఉంది, కిరీటం ఉంది. కిరీటం కూడా ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో కిరీటం ఉంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో కిరీటం ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కిరీటం ఉంది. వీఆర్ హ్యావింగ్ సో మెనీ థింగ్స్. ఇలా కూర్చుంటున్నాం. మారు మనసు పొందాను బ్రదర్. మరి అంత నీరసంగా చెప్తావేంటి? లే, చనిపోతావా? నా లోకానికి వెళ్ళిపోతా. పౌలేమనేవాడు, పోతా. దానియేలు ఏమంటున్నాడు? చంపుకోండి, నా లోకానికి వెళ్ళిపోతా. వాళ్ళందరికీ తెలుసు, ఇటు తిరిగి మనకి తెలుసు. కానీ ఏమో, ఇది ఈ వోల్టేజ్ బల్బుగా మంది, ఇది కావాలి. భయపడవలసిన అవసరం లేదు. ఎంతకాలం ఉంటామండి? మహా ఉంటే ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు. పారాడాక్స్ అంటారు. పుట్టిన వ్యక్తి చనిపోతాడు. ఏ వస్తువు అయినా సరే, బ్రాండ్ న్యూ ఆడి కార్ 3 కోట్లు అయితే 15 సంవత్సరాలు స్క్రాప్ అయింది. 3 కోట్లు అయితే 10 కోట్లు అయితే స్క్రాప్. బ్యూటిఫుల్ హౌసెస్ స్క్రాప్. ఒకనాటి ఉద్యానవనము ఈనాడు మరుభూమి, యుద్ధ భూమి. కనుక తండ్రి అంటున్నాడు, ఎవర్ లాస్టింగ్ స్థితిని మీకు నేను ఏర్పాటు చేశాను. ఇప్పుడు మహోన్నతిని పరిశుద్ధులు రాజ్యాధికారం నందుదురు. వారు యుగ యుగములు యుగాంతముల వరకు రాజ్యం ఏలుదురు. ఎవరండి? ఇంకా మీకు త్రిత్వానికి ఒక్క వాక్యం చెప్తాను. 21వ వచనము. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచునదాయను. చాలు. ఈ కొమ్ము ఎవరితో యుద్ధం చేస్తుంది? పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ వారిని గెలుస్తుందా? చెప్పండి, గెలుస్తుందా? ఈ కొమ్ము అంటే ఎవరు? ఎవరితో యుద్ధం చేస్తుంది? పరిశుద్ధులు అంటే ఎవరు? మనమేనండి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ సార్వత్రిక సంఘంలో పరిశుద్ధులే కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. దేనికి? కొమ్ము. యాంటిక్రైస్ట్ ఎవరితో యుద్ధం చేస్తుంది? యుద్ధం చేస్తుంది కాదు, కానీ మృగం అన్నాను, అది అన్నాను, న్యూట్రల్లో వాడాను. యాంటిక్రైస్ట్ ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? పరిశుద్ధులతో యుద్ధం చేస్తున్నాడు, వారిని జయిస్తున్నాడు. ఓకే, దీని మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. నేను దాని జోలికి పోను. ఎందుకంటే యూట్యూబ్లో ఆల్మోస్ట్ మధ్య ఆశ అంతా పెడుతుంది. 3 గుంపులు ఉన్నాయి. ప్రీ ట్రిబులేషన్ థియరీ, సంఘం ముందే ఎత్తబడద్దని, వాడు పరిశుద్ధులంతా ఉండరని. రెండవది మిడిల్ ట్రిబులేషన్ థియరీ అని, మధ్యలో ఎత్తబడుతుందని ఆఫ్టర్ 3.5 years. ఇంకొక గుంపు ఏంటంటే 7 years తర్వాత ఎత్తబడుతుందని. ఈ 3 గుంపుల్లో ఒకటి కరెక్ట్, 2 తప్పు, అందరికీ తెలుసు. కానీ ఎవరికి వాళ్ళు ఇప్పుడు బట్టలు చింపేసుకుంటారు. మీది కరెక్ట్ కాదంటే కోపం రాదండి? రాదా? వస్తుంది. నా తప్ప, అది రైటా రాంగా కూడా ఆలోచించకుండా బట్టలు చింపేసుకుంటారు. కనుక వాటి జోలికి నేను వెళ్ళిన వాళ్ళంతా పెద్దలు, జ్ఞానవంతులు, చదివి ఏదో చెప్తున్నారు. వారు ఏది రైటో ఏది రాంగో 22 అధ్యాయాలు ప్రకటన చదివినప్పుడు మనం తెలుసుకుంటాం. ముందు మధ్య చివర మనం ఎందుకు బాధపడ్డాం? కనుక పెద్దల జోలికి నేను వెడదలుచుకోలేదు. కానీ ఇక్కడ యాంటీ క్రైస్ట్ మాత్రము పరిశుద్ధులతో ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది మీరే తెలుసుకుంటారు. ఇప్పుడు నేను టచ్ చేయను, ప్రకటనలో టచ్ చేస్తాను. ఓకే, ఇక చూడండి. అప్పుడు 22వ వచనం చాలా ఇంపార్టెంట్ అండోయ్. ఆ యాంటీ క్రైస్ట్ వచ్చి పరిశుద్ధులతో యుద్ధం చేస్తే ఎవరు వస్తారట? చూడండి, ఆ మహావృద్ధుడు వచ్చి, చూసారా? ఎక్కడికి ఎందుకు వస్తున్నాడు ఆయన? యుద్ధం చేయడానికి, అది ముఖ్యం. ఎందుకు?
ముట్టుకున్నందుకు. అదే నేను మళ్ళీ చెప్తాను, మనలని ఎవరైనా ముట్టుకున్నారంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఫస్ట్ నీ ర్యాంకుని బట్టి ఇద్దరు దూతలు వస్తారు. నువ్వు మామూలుగా మారు మనసు పొంది మామూలుగా ఉంటే రెక్కలు లేని దూతలు ఉంటారు. మీకు చెప్తున్నా, ఎవరండి? దూతలు. దూతలలో రెక్కలు లేని దూతలు ఉన్నారు. మీకు తెలుసో తెలియదో, మార్కు సువార్త 16:5 ప్రకారంగా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనలో కొందరికి రెక్కలేని దూతలు ఇద్దరు ఉన్నారు, బయటనే ఉన్నారు. మీరు బయటికి వెళ్ళిన వెంటనే మీ ఎమ్మట వచ్చేస్తారు వాళ్ళు. మీ స్టేటస్ పెరుగుతున్న కొలది మీరు కొంచెం మంచి ప్రీచర్ అయ్యి మంచి బైబిల్ టీచర్ అయినప్పుడు ఏమవుతారంటే రెక్కలతో కూడిన దూతలు వస్తారు, మోస్ట్ పవర్ఫుల్. ఆ తర్వాత మీరు ఇంకొక ప్రాఫిట్ లాగా ఎదిగారనుకోండి, గాబ్రియేలే వస్తాడు, దానియేలు నీ దగ్గర నన్ను పంపించాడు, నేను పంపబడి తిని. ఎవరిచ్చారు ఇప్పుడు? దానియేలు ఎట్లా తయారయ్యాడు, మనం ఎట్లా ఉన్నాం? ఇది పరిస్థితి. అందుకే రెక్కలేని దూతలు, కొంచెం ట్యూబ్ లైట్ లాగా ఎరిగేది ఉంటే రెక్కలున్న దూతలు, ఇంకా ఇలా అయ్యేసరికి గాబ్రియేలు, మికాయేలు, ర్యాంకుడు దూతలు వచ్చి నిలబడతారు. నీ పక్క నిలబడితే ఎవరండి? ఇక 10వ అధ్యాయంలో చెప్తాడు దానియేలు, నిన్ను నీతో మాట్లాడట కొరకు నేను బయలుదేరి వచ్చి తిని. 13వ వచనంలో అంటాడు, 10వ అధ్యాయం 13వ వచనంలో, కానీ మాదియ ఫార్సికుల రాజు నన్ను అభ్యంతరపరిచాను. 10వ అధ్యాయంలో చెప్తానులేండి. ఇప్పుడు మనకి ఎంత సపోర్ట్ ఉంది? దేవదూతలే కాదు, మహావృద్ధుడు వచ్చి నిలబడిపోతాడు. మహావృద్ధుడు ఎవరు అనుకుంటున్నారు? యేసయ్య. యేసయ్యే మహావృద్ధుడు, మహావృద్ధుడే యేసయ్యగా మన మధ్యలో. చూడండి, మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధులు. మహావృద్ధుడు వచ్చి, బాగా చదవండి దాన్ని, అందరు చదవండి, అందరూ. చూడండి, మహోన్నతుడు వచ్చి, మహావృద్ధుడు వచ్చి, ఆగుదాం. మహావృద్ధుడు ఎవరు? మహోన్నతుడు ఎవరు? ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఎల్ ఎల్యాన్. ఆయన బిడ్డలమయ్యాం కదా మనము. ఇప్పుడు మన ఎవరన్నా ముట్టుకుంటే వచ్చేది ఎవరు? వాక్యమైన దేవుడు వెంటనే వచ్చేస్తాడు. ఎందుకనగా మహోన్నతుని పరిశుద్ధులు మనం. మనల్ని ముట్టుకుంటే మహోన్నతుని పరిశుద్ధులను ఎవరైనా ముట్టుకున్న, అర్థమైంది అనుకుంటున్నారండి? అర్థమైతే ఆగలేవండి. హల్లెలూయా. మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములు తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును. సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము ఏలుదురు అనే సంగతిని నేను గ్రహించి తిని. దానియేలు గ్రహించేశాడు. మనం అందరం ఎవరు అనుకుంటున్నారు? రాజ్యం వెళ్ళబోతున్నామండి. అబ్బా, రాజ్యం వెళ్ళబోతున్నాం. అసలు 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉంటామండి. చనిపోయిన నాలాంటి వాళ్ళు, బ్రతికి ఉన్న మీరు రెప్పపాటులో రూపాంతరం చెంది 5 గుంపులుగా తండ్రి దగ్గరికి వెళ్ళి 1000 ఏళ్ళు మనం ఏలబడి చేయబోతున్నాం ఉన్నాయని. ఎంత ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంత మంచిది కదా. క్యూ కడతాం కదండి రేషన్ కొట్టు ముందు. మనకు ఆ క్యూ పనే లేదు. పేరు రాసుకొని మారు మనసు పొందితే తండ్రి రెడీగా ఇచ్చేస్తున్నాడు. చదువుతున్నాను, 24వ వచనం చదువుతున్నాను. మళ్ళీ చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. మనల్ని మర్చిపోకుండా తండ్రి నడిపిస్తున్నాడు. చూడండి, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుతున్నవి. ఆగుదాం. ఈ 10 కొమ్ములు ఏ రాజ్యమును సూచిస్తుంది? 10 మంది రాజులను. రోమ్. మళ్ళీ ఎన్నిసార్లు వివరిస్తున్నాడు చూడండి. తర్వాత కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. చూసారా? ఆగండి. ఇందులో నుంచి ఒకడు పుట్టి 3 పడద్రోయును. అర్థమవుతుంది కదండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు, అంతకంటే ఏం లేదు. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు. మహోన్నతుడు ఎవరండి? సుప్రీం గాడ్. సుప్రీం గాడ్నే ఇష్టం వచ్చినట్టుగా
వ్యతిరేకించి మాట్లాడతాడు ఎవరు? యాంటీ క్రైస్ట్. మాటలు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. మహోన్నతుని భక్తులు అంటే మనలను. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలము, కాలములు, అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. చూసారా? కాలము, కాలము అనగా 1 సంవత్సరం. కాలములు అనగా 2 సంవత్సరాలు. అర్ధకాలము అనగా హాఫ్ ఇయర్, అర్ధ సంవత్సరం. అంటే అతనికి ఉన్న కాల వ్యవధి ఎంతండి? 3.5 years. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము చూసారా? ప్రకటన గ్రంథం ఎంత ఈజీగా మనకి ఇప్పుడు ఇంకల్కేట్ అవుతుందో, మనకి ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నాం చూడండి. 13:5 వచనము. డంబపు మాటలను, దూషణ మాటలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటైను. 42 నెలలు డివైడెడ్ బై 12 వేసుకుంటే 3.5 years వచ్చేస్తుంది. అంతే కదా? 3.5 సంవత్సరాలు ఇతనికి అధికారం ఉంది. అనగా యాంటీ క్రైస్టు 7 years శ్రమల కాలంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? అది ఇంతటితో 7వ అధ్యాయము ముగుస్తుంది. సమయం కూడా అయిపోయింది. గమనించండి, మనము 6వ అధ్యాయము 7వ అధ్యాయాన్ని ధ్యానించాం. అద్భుతమైన విషయాలను మనం తెలుసుకున్నాం. యాంటీ క్రైస్టు ఎలా రాబోతున్నాడు, అంతేగాని యాంటీ క్రైస్టు పోపట నో 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 నో. అసలు పోపుకి పాపం ఆయనకి సంబంధమే లేదు. అనవసరంగా పోపులు దొరికిపోతున్నాం. ఇంకేదో అట. ఎందుకంటే సొంతగా ఇట్లా పెట్టుకొని ఆలోచిస్తే ఎన్నో వస్తాయి. లేఖనాలు కీస్ ఇచ్చేశాడు తండ్రి. కొంత ఇచ్చట, కొంత అచ్చట దొరుకును. దేవుని ఊపిరి లేక ఆత్మ వాటిని పోగు చేయును. యెషయా గ్రంథం 34:16 ప్రకారంగా మనము లేఖన ఆధారాలు, లేఖన కీస్, వీఆర్ హ్యావింగ్ కీస్. ఒక్కొక్క తాళానికి, ఒక్కొక్క సేఫ్కి ఒక్కొక్క తాళం చేయి పెట్టేశాడు తండ్రి. ఏమి బాధపడనక్కర్లేదు. అసలు దేనికి బాధపడనక్కర్లేదండి. ఇప్పుడు చూడండి, కొందరు తాళం తీయడానికి తాళం సుత్తి పెట్టి కొట్టక్కర్లా, తాళం పెట్టి తిప్పితే వచ్చేది. మనం ఏం చేస్తామంటే పెద్ద సుత్తి తెచ్చి కొడుతున్నాం. అది రాదు, శ్రమ వేస్ట్. కనుక సింపుల్. ఇప్పుడు చూడండి, దానియేలు గ్రంథము వర్సెస్ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, తెస్సలోనిక పత్రిక, అపోస్తుల కార్యములు వర్సెస్ రెవల్యూషన్స్ కలిపి మనం ధ్యానించబోతున్నాం రేపు 10, 11, 12 వచ్చేసరికి. అందులో లేచి నిలబడదామా? హల్లెలూయా. రెండు చేతులు